వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడే విభూతి అమ్మబడును అని బోర్డులు ఉంటాయి. బయటికి వస్తున్నప్పుడే అక్కడ పాతాళ గణపతి అని ఒక పెద్ద గణపతి ఉంటారు. రాజద్వారానికి ఎడం పక్కనేమో కాశీ విశ్వేశ్వరుడు అని అమ్మవారు 2 ఆలయాలుంటాయి, సుబ్రహ్మణ్యుడు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేస్తావు చింతన? నువ్వు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉండేది ఇప్పుడు నువ్వు ఎడితే, ఒంట్లో ఓపికన్నప్పుడు వెళ్ళకపోతే పాతాళలింగం తాతయ్య దిగుతావా అంటే దిగలేనరా మోకాళ్ళ నిప్పులన్నాక నువ్వు దిగను లేవు, నీకు ఇక్కడ నిలబడదు. నీకింక కాళహస్తి దర్శనం ఎప్పుడవుతుంది? నీకు 75 ఏళ్ల వయస్సు వచ్చినా నీకు ఒకరితో గొడవలేదు. నీ మాన నువ్వు బాల్కనీలో కూర్చుని పడకుర్చీలో పడుకుని ఓ తువ్వాలు పెట్టి దోమలు కొట్టుకుంటూ, ఎందుకంటే బాల్కనీలో దోమలు కొట్టుకోవడం అంటే లోపల కూర్చుంటే టీవీ పెద్ద ధ్వని అక్కడ, అందుకని బాల్కనీలో నువ్వు దోమలు కుడుతున్నా కూర్చుని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి స్వామి ఏమి స్వామివయ్యా నిజంగా మహానుభావ అని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి ధూర్జటి చేసినటువంటి పద్యాలు చదువుకుంటూ ఆ కాళహస్తి క్షేత్రమంతా మానసికమైన దర్శనం చేస్తూ రాహుకేతు పూజలు, స్వామికి అభిషేకం, ఆ కళ్యాణం, ఆ పల్లకి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు పట్టుకున్నట్టు, నువ్వు పట్టుపంచ కట్టుకున్నట్టు, నీ భార్యతో కలిసి అభిషేకం చేసుకున్నట్టు, తీర్థం తీసుకున్నట్టు, అక్కడ ప్రసాదం తీసుకున్నట్టు, కాళహస్తిలో కూర్చుని నువ్వు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదివి చెప్తుంటే నీ భార్య బిడ్డలు వింటున్నట్టు ఊహించుకుంటుంటే కోడలొచ్చి మా నాన్నగారు చపాతీలు కిందరుగాని రెండంటే అప్పుడు లోపలికెడితే చింతన వల్ల. అందుకని చింతన కావాలంటే సేవ ముందుండాలి. అందుకే దూర్జట్ అన్నారు, చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దీంట్లో ఓపిక ఉన్నప్పుడు చెయ్యాలరా. హనుమ ఎక్కడ మాట్లాడినా అంత అందంగానే ఉంటుంది. కాలమును గుర్తించిన వాడే సార్థకత పొందుతున్నవాడు, కాలమును గుర్తించకపోయిన వాడు ఎప్పుడూ పాడైపోతాడు. అందుకని కాలమును గుర్తించగలిగిన వాడు అన్ని కోట్ల వానరములలో హనుమ ఒక్కరే. అందుకే బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచా హనుమత్ సేవితం భవేత్. ఆ హనుమ పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తే ఆ కాలాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డం అలవాటవుతుంది ఆయన అనుగ్రహం కలిగితే. అందుచేత ఆయన ఒక్కరే ఈ మాట చెప్పగలరు, అన్యులు చెప్పలేరు. అందుకని రాముడు అలా రాకముందే సుగ్రీవా నీ మర్యాద నిలబెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో. హనుమ ఎన్ని మాటలు మాట్లాడతారో కిష్కింధలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో సుగ్రీవుడితో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడారు కదా సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, కానీ సుగ్రీవుడికున్న ఒకే ఒక మంచి గుణం, తనకి తోచకపోయినా చెప్తే వింటాడు. వచ్చినవాడు ప్రాజ్ఞుడని తెలుసు. హనుమ మాట కూడా వినకపోతే నశించిపోతాడు సుగ్రీవుడైనా. అందుకని సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచి ససంధి దేశాభిమతం నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. నీలుడా వెంటనే వెళ్ళి ఎక్కడ ఈ పృథివీ మండలంలో ఎక్కడెక్కడ వానరములున్నా, లాంగూలములున్నా, లేకపోతే భల్లూకములున్నా అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే వచ్చి చేరమని చెప్పు. ఇన్ని రోజుల లోపల చేయాలి. త్రిపంచరాత్రాదూర్ధం యః ప్రాప్నుయాన్నేహకమానర తస్య ప్రాణాంతికోదండో నాత్ర కార్యా విచారణ. 15 రోజుల తర్వాత ఏ వానరుడిక్కడికి చేరుతాడో వాడి కుత్తుక కత్తిరింపబడుతుంది. సుగ్రీవుడి ఆజ్ఞ అని చెప్పు. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి, ఈ ప్రపంచములో భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వానరములు వచ్చేసయ్యాలి కిష్కింధకి. ఇది సుగ్రీవాజ్ఞ అని ప్రకటించు అన్నాడు. ప్రకటించారు. ప్రకటించిన తరువాత మహానుభావుడు సుగ్రీవుడు సంతోషించాడు. అమ్మయ్య చెప్పేశాను కదా, చెప్పవలసినటువంటి మాట ఇంకా వానరములు వచ్చేస్తాయనుకున్నాడు. తన బుద్ధి మాత్రం ఆ వచ్చేటటువంటి వానరుల విషయంలో అందరూ బయలుదేరుతున్నారా లేదా దీన్ని చక్కపెట్టే స్థితిలో లేదు. ఎందుకని ఇంకా కామమునందు వ్యామోహితుడై ఉన్నాడు. అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తారారుమలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈలోగా అక్కడ ప్రశ్రవణ పర్వతపు గుహలో పడుకున్నటువంటి రామచంద్రమూర్తి గమనించారు. కార్తీక మాసం వచ్చేసింది. సుగ్రీవుడు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆలోచించారు. లక్ష్మణుణ్ణి పిలిచి అన్నారు, అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. రాజులందరూ కూడా పరస్పరం వైరం ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు దునుమాడుకోవడం కోసమని సైన్యంతో యుద్ధానికి బయలుదేరిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. సారసపక్షులన్నీ సంతోషంగా విహరిస్తున్నాయి. నీటి ప్రవాహములన్నీ కూడా పరిశుద్ధములయ్యాయి. నేల మీద ఉండేటటువంటి బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైనటువంటి వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్కాలం వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం.
ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనబడడం లేదు. మీరు ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి జాగ్రత్తగా, ఈ శ్లోకం మీకు ఇంకో రకంగా కూడా జీవితంలో జ్ఞాపకానికి వస్తుంది. కార్తీక మాసం రాగానే, కార్తీక మాసం రాగానే దక్షిణాయనం నడుస్తుంటుంది కాబట్టి, పరమ శక్తివంతమైనటువంటి కాలం కాబట్టి కార్తీక మాసం, కార్తీక మాసంలో సాలగ్రామాలను ఆరాధన చేస్తాం. నేను కార్తీక మాసం రాగానే ముందు మనం చేసేవేమిటి? కార్తీక స్నానాలని తెల్లవారుజామున చెయ్యాలి. కానీ మనకి ప్రతిబంధకం ఏమిటి? బయట చలే మనకి ప్రతిబంధకం, అప్పుడే పడుకోవాలనిపిస్తుంది. వచ్చినటువంటి కాలాన్ని గుర్తించకుండా ఇప్పుడు చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు. ఇది రామమాట. సుగ్రీవుడంటే మంచి మెదడున్నవాడైతే కార్తీక మాసం వచ్చేసింది అని తెలిస్తే ఆ కార్తీక మాసాన్ని ఉపయోగించేసుకోవాలిగా, తెల్లారు లేచి స్నానం చేసి అభిషేకాదులు చేసుకోవాలిగా. నువ్వు పడుకున్నప్పుడు నీకు ఈ శ్లోకం జ్ఞాపకానికి వస్తే కార్తీక మాసంలో నువ్వు సూర్యోదయం అయిపోయే వరకు పడుకోలేవు. ఆ శ్లోకం అటువంటి అర్థాన్ని కూడా మనకి లోకానికి అంతటికీ చెప్తుంది అని ఈ మాట చెప్పి ఆయన అన్నారు. లక్ష్మణ, ఎందుకు ఉపకారం చెయ్యట్లేదో తెలుసా? సుగ్రీవుడు ఎందుకు ఈ గుహ దగ్గరికి రావట్లేదో తెలుసా? నాతో ఎందుకు మాట్లాడటలేదో తెలుసా? ఎందుకు వానరులందరినీ కూడా ఆ ప్రయత్నంలో ఉండమని చెప్పట్లేదో తెలుసా? ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే కృపానం కురితే రాజా సుగ్రీవో వై లక్ష్మణ. రాముడిలా మాట్లాడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. రాముడు అన్నాడు, ప్రియావిహీనే దుఃఖార్తే, ప్రియావిహీనే దుఃఖార్తే. ప్రియమైనటువంటి భార్యన రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైనటువంటి దుఃఖంతో ఉన్నాను. హృతరాజ్యే వివాసితే, ఉన్న రాజ్యమా పోయింది, బయటికా తోచేశారు. అటువంటి దీనుణ్ణి కదా, రాజ్యం బయట కూర్చున్నాను కదా, మనం ఏమంటాం? ఎప్పటి నుంచో బయట కూర్చున్నానండి, ఇంత అన్నపు ముద్ద పడేస్తారేమోనని. బయట పందిరేశారు కదా, ఎందరో భోజనం చేస్తున్నారు కదా, ముసల్దాన్ని కదా, ఇంత అన్నం ముద్ద పడైపోతారా అని పొద్దున్న 8 నుంచి కూర్చున్నానండి. 3 అయిపోయింది, గిన్నెలు కడిగేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంత ముద్ద నా ముఖం మీద పడేసిన వాళ్ళు మాత్రం కనపట్టలేదు అని అన్నం ముద్ద వెయ్యలేదని ఇంటి ముందు కూర్చున్నటువంటి ఒక బిక్షు, ఒక ముసిలివాడు మాట్లాడితే ఎలా ఉంటుందో అంత దీనంగా రాముడు ఒక మాట అన్నాడు. భార్యన రావణుడు ఎత్తుకుపోయాడు, రాజ్యమా పోయింది, అరణ్యాల పట్టాను, ఇవాళ నాకు ఏముంది లక్ష్మణ, గుహలో పడుకుని ఉన్నాను కదా, అందుకని నా మీద సుగ్రీవుడికి కృప లేదయా అన్నాడు. రాజ్యం బయట పడుకునున్నాను కదా, నా మీద కృప చెయ్యలేదు, సుగ్రీవుడు నన్ను దయతో చూడలేదయా, చూసావా నా బతుకు ఎలా అయిపోయిందో. అనాదో హృతరాజ్యోయం రావణేన చ ధర్షితః దీనో దూరగృహః కామీ మాం చైవ శరణంగతః. నేను అనాథో, నాకెవరున్నారు నాథుడు, నన్ను రక్షిస్తాను అన్నవాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు మర్చిపోయాడు, నేను ఇవాళ అనాథ, నాకెవరు లేరు. హృతరాజ్యోయం, ఒక నరుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు రాముడు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి ఉపకారం చేస్తాను అని ఒక మిత్రుడు చెప్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్మకం పెట్టుకుంటే, ఆ మిత్రుడు మీకెందుకు కోటేశ్వరారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నాకు అటువంటి బాధ ఎప్పుడు రాకూడదు అనుకోండి. వచ్చి ఉపకారం చేస్తాను అన్నవాడు 1వ తారీఖున పట్టుకొచ్చి మీకు 10,000 ఇస్తానన్నవాడు 10వ తారీఖు వచ్చినా రావట్లేదు అనుకోండి, 12వ తారీఖున ముహూర్తం అనుకోండి, అవునులే అప్పు కోసం వెళ్ళి అడిగాను కదా అన్నాడు, అడగని వాడిని వాడి ఇంటికి వెళ్ళి ఒక 10,000 సర్దవయ్యా అని అడిగాను కదా, సర్దుతానన్నాడు కదా. రోజు ఇట్లాగే గుడికి వెళ్ళేవాడు, 10 రోజుల నుంచి ఇట్టించి గుడికి కూడా వెళ్ళడం మానేశాడు అని బాధపడితే ఎలా ఉంటుందో వాళ్ళ రాముడి పరిస్థితి. అంత దైన్యంగా మాట్లాడుతున్నాడు స్వామి. ఒక నరుడికి ఎటువంటి ఈ మాట వేరొకరి మీద పెట్టకూడదు కాబట్టి, ఆ ఉపమా నాకు ఇష్టం లేదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. అందుకని నరుడికి ఎటువంటి దైన్యం ఉంటుందో, ఎంత బాధపడతాడో అలాగే మాట్లాడాడు రాముడు కూడా. నిజంగా అందుకే రాముడిని, రామాయణాన్ని శ్రీ మహావిష్ణువుగా చూస్తే మీకు ఇది ఎలా వస్తుంది? మీకు ఎప్పుడైనా అటువంటి దైన్యం అనిపించింది అనుకోండి, నేను ఎంతటి వాడిని రా, రాముడు అంతటి వాడు, ఎంత కష్టపడ్డాడు రా మహానుభావుడు, నా కష్టమైన కష్టం ముందు ఏం కష్టం రా, తళుక్కును మెరుస్తాయి దైన్యంతో శ్లోకాలకు. ఒకసారి అరణ్యకాండలో మెరిసింది ఇలాంటిదే. రాజ్యాహీనో అని, రాజ్యమా పోయింది, భార్యన అపహరించారు అని, ఇదిగో రాజ్యాధ్రంసో వనేవాసః సీతానష్టో హతోద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అని ఆ రోజున అన్నారు. అలాగే ఇవ్వాలంటున్నారు మళ్ళీ. అనాథో హృతరాజ్యోయం, నేను అనాథని, నా రాజ్యమా పోయింది, రావణేన చ ధర్షితః, రావణుడా అవమానించాడు, దీనో దీనుణ్ణి, దూరగృహ, ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, ఎవ్వరూ ఉపకారం చేసేవాళ్ళు లేరు, కామీమాం చైవ, నేను ఇవాళ భార్యని పొందాలనేటటువంటి స్థితిలో ఉన్నాను, చైవ శరణంగతః, ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను, అయినా నాకు ఉపకారం చేయట్లేదు.
ఇత్యేతైః కారణైః సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూత పరంతప. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో అందులోంచి నా శక్తిని అవతలవాడు కనిపెట్టట్లేదని కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి వెంటనే నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఏమో అనుకుంటున్నాడు, నన్నింత చిన్న చూపు చూస్తున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని వెంటనే చూడండి కోపం వచ్చేసి మాట్లాడేస్తారు. అలా రాముడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ కారణాల వల్లే లక్ష్మణ నన్నింత అవమానిస్తున్నాడు సుగ్రీవుడు, కానీ అన్నా నన్ను అవమానిస్తే ఊరుకుంటున్నాను అనుకుంటున్నాడేమో. సకాలం పరిసంఖ్యాయం సీతాయా పరిమార్గణే కృతార్థ సమయం కృత్వా దుర్మతిర్నవబుధ్యతే. మాట మారుతోంది. దుర్మతి ఆ సుగ్రీవుడు మరిచిపోయాడు చేసుకున్న వడంబడిక. సీతను ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, కానీ ఇవాళ చేసిన ప్రతిజ్ఞ స్మరించడం లేదు. తం ప్రవిశ్యత కిష్కింధాం బ్రూహి వానర పుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్మమ. గ్రామ్య సుఖాలను అనుభవిస్తున్నాడు, భార్యలతో కలిసి కామాన్ని అనుభవిస్తున్నాడు, మిత్రుడి మాట జ్ఞాపకానికి రావట్లేదు. అధ్యనాముపపన్నానాం పూర్వంచాప్యుపకారిణాం ఆశాం సంసృత్యయో హంతి సలోకే పురుషాధమః. ఎవడైతే చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడని చెప్తోంది శాస్త్రం. శుభం వాజిది వా పాపం యోహి వాక్యముదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీర పురుషోత్తమః. గబుక్కుని సత్యమే తెలిసి పలకచ్చు, తెలియక పలకచ్చు. ఒక మాట నోటి వెంట వచ్చేస్తే ఇంకా మాటకి ఎవడు కట్టుబడిపోతాడో అలా కట్టుబడిపోయినటువంటి వాడు పురుషోత్తముడని చెప్పుకుంటున్నారు. కృతార్థానాం మిత్రాణం న భవంతియే తాన్ నృతానపి క్రవ్యాదాహ కృతాఘ్నాన్ ఉపభుంజతే. తమ పనులు పూర్తి చేసేసుకుని తన మిత్రులకి అక్కర రాకుండా వారి ముఖం కూడా చూడకుండా జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి వాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరం తినడానికి ఇష్టపడవు. అందుకని ఇవాళ అటువంటి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తిస్తున్నాడు. అందుకని నా గురించి మరిచిపోయాడు. నూనం కాంచన పృష్ఠస్య వికృష్టస్య మయారణే ద్రష్టుమిచ్చటి చాపస్య రూపం విద్యుత్ గణోపమం. నేనే కోదండాన్ని చేతిలో పట్టుకుని మళ్లీ బంగారు వంపు కలిగినటువంటి బాణాన్ని కోదండమునకున్నటువంటి నారికి సంధించి విడిచిపెట్టిన రోజున కిష్కింధా పట్టణపు పైభాగంలో ఆకాశంలో మెరిసేటటువంటి నా బాణముల యొక్క మెరుపుల గుంపుల్ని చూడాలనుకుంటున్నాడు. నేను మళ్లీ టంకార ధ్వని చేస్తే సర్వభూతములు వణికిపోయేటట్టుగా చేసే కోదండము యొక్క ధ్వనిని వినాలనుకుంటున్నాడు. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయావత్స మహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైవ మిదం వచః. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిన నాడు రాముడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. లక్ష్మణ ఒక్కసారి కిష్కింధలో ప్రవేశించి మా అన్నగారు కోపం వచ్చి చేతిలో కోదండం పట్టుకుని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. నేను చెప్పానని ఒక మాట చెప్పు. నా సంకుచిత పంథాయన వాలీహతో గతః సమయే తిష్ట సుగ్రీవా మా వాలి పథమన్వగాః. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసెయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒడంబడికి కట్టుబడడం నేర్చుకోమని చెప్పు. లేకపోతే నీ అన్న వాలి వెళ్లిన మార్గంలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడిపోతున్నాడని చెప్పు. నిన్ను చంపుతానన్నానని చెప్పాడు రామచంద్రమూర్తి. అంత కోపంలో కూడా వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదని చెప్పు. అంటే తండ్రి కొడుకుని దెబ్బలాడుతున్నాడు అనుకోండి, మార్కులు రాలేదని చంపేస్తానండవు, చచ్చిపోతావురే నా చేతిలో అండవు. అమంగళకరమైన మాట నోటి వెంట రాకూడదు. అందుకని అంటాడు, ఏరా నా కోపం చూడాలనుకుంటున్నావా? ఇంతకు ముందు ఒకసారి చిన్నతనంలో మీ బాబాయ్ ఇలాగే ప్రవర్తిస్తే చదువుకోకపోతే ఆనాడు మీ బాబాయ్యని ఒక్క దెబ్బ కొడితే ఆ దెబ్బ గభాల చెవి మీద తగిలితే ఇప్పటికీ మీ బాబాయ్కి అప్పుడప్పుడు నీరసంగా ఉంటే చెవిలో గుయ్యమంటుంటుందిరా. ఆ దెబ్బ చప్పుడు ఇప్పటికి పోలేదు బాబాయ్ చెవిలో. అలాంటి అనుభవం పొందాలనుకుంటున్నావా? మర్చిపోయావా మీ బాబాయ్ చెప్పిన మాటలు? మన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రే మీ నాన్న కోపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పాడు. మర్చిపోయావురా? ఏమిరా నీ ప్రవర్తన అని అడుగుతాడు తప్ప నీ గూబ గుయ్యమనేటట్టు అలాగే కొట్టేస్తాను రా అండవు. అంత కోపంలో కూడా మాటలో అమంగళత్వం లేకుండా మాట్లాడడం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఎంత గొంతంగా మాట్లాడతాడో చూడండి. వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదు, జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పు. ఒడంబడిక మరిచిపోతే ఆ మార్గంలో పంపించేయడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చెయ్యి. ఏకయేవరణే వాలి శరేణ నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సమాంతవం. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒక్క బాణంతో ఒక్కడే చంపాను. ఈనాడు ధర్మం తప్పినటువంటి సుగ్రీవుణ్ణి ఒకే బాణంతో సపరివారంగా పంపించేస్తానని చెప్పు. ఆ తర్వాత ఇంకెవరు మిగలరు వానరులు. ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పానని చెప్పు లక్ష్మణ. బయలుదేరు కిష్కింధ అన్నారు. అసలే లక్ష్మణుడు, అన్నయ్య
గుహలో కూర్చుని నేను ఇంత దీనుణ్ణిరా, నన్ను ఎవరు పట్టించుకుంటారా అనేటప్పటికే కళ్ళంబట నీళ్ళొచ్చి బయటికి వెళ్ళి ముక్కు చీడేస్తున్నాడు, ఉత్తరీయంతో తుడిచేసుకుంటున్నాడు. దాంతో ఇవాళ అన్నయ్య ఎప్పుడు అని మాటలు అన్నాడు. మా అన్నయ్య ఎలా ఉంటాడో కోదండం పెట్టినప్పుడు చూడాలనుందా అడగరా లక్ష్మణ అన్నాడు. అసలు అలా అనకపోతే లక్ష్మణుడు ఊరుకోరా అంటుంటేనే ఊరుకోడు. ఇంకా ఇలా అనేటప్పటికీ ఆయన ఊరుకుంటాడు. ఆయన అన్నాడు, మతిక్షయాగ్రామ్య సుఖేషు సక్త తవ ప్రసాద ప్రతికార బుద్ధి హతోగ్రజం పశ్యతు వీరతస్య నరాజ్యమేవం విగుణస్య దేయం. అన్నయ్య ఎందుకన్నయ్య అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించాడని కనప్పుడు నీ వల్ల ఉపకారం చేయించుకుని రాజ్యం పొందాడు. అన్నయ్య ఇప్పుడే వెళ్ళి తప్పేస్తాను సుగ్రీవుడు అన్నాడు. అని నధారయే కోపముదీర్ణ వేగం నిహన్య సుగ్రీవమసత్య మధ్య హరిప్రవీరై సహవాలి పుత్రో నరేంద్ర పత్న్యా నిచయం కరోతు. అన్నయ్య ఇంకా నేను నా కోపాన్ని ఆపుకోలేను, నువ్వు కూడా ఇవాళ ఇలా మాట్లాడావు, నేను చెప్పేస్తున్నాను అన్నయ్య, వెళ్ళి వాలిని నేనే చంపేస్తాను, సుగ్రీవుని నేనే చంపేస్తాను, నీ వరకు ఎందుకు. రాముడైతే ఇలా అన్నాడు, చంపేస్తానంటాడు. లక్ష్మణుడైతే చంపేస్తాను, చంపేసి ఆ చేత్తో వస్తూ అంగదుడికి పట్టాభిషేకం చేసేస్తాను. అంగదుడు మాత్రం వెంటనే పంపించేస్తాడు. ఎందుకు ఈ మాట, ఇంకా అంగదుడికి పెళ్లి కాలేదు, పెళ్ళాలు లేరు, మళ్ళీ సుగ్రీవుడు చేసిన తప్పిదం చేయడానికి. అందుకని ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపిస్తాడు, పంపించి సీతమ్మను ద్వేషిస్తాడు. అందుకని అన్నయ్య వెళ్ళి లక్ష్మణుడి ఇప్పుడే నేను వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి హతమార్చేస్తాను. నహివైతద్విదోలోకే పాపమేవం సమాచరేత్ పాపమార్గేణ యోహంతి సవీర పురుషోత్తమ. అన్నయ్య నువ్వే చెప్పావు కదా, అలాంటి వాడు పురుషాధముడు అనిపించుకుంటాడని. అందుకని సుగ్రీవస్య ప్రమాదంచ పూర్వజంచాత్రమాత్మవాన్ బుద్ధాకోపవశం వీర పునరేవ జగామసః. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, అన్నగారి బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా కోపం వచ్చేస్తోంది అన్నయ్య, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు. అని ఎప్పుడైతే అంత కోపంతో బయలుదేరడానికి సిద్ధపడిపోతున్నాడో, వీడు నిజంగా కిష్కింధలోకి వెళ్ళిపోయి చంపేస్తాడో ఏమిటో ఆ సుగ్రీవుణ్ణి అనుకుని రామచంద్రమూర్తి గబగబా శాంతించి లక్ష్మణుడిని పిలిచి, వరే నాన్న అంత కోపం వద్దురా, నీ చెప్పిన మాట విను, నీకొక్క మాట చెప్తాను అని. నేదమద్యత్వయాగ్రాహ్యం సాధూర్తేన లక్ష్మణ తాం ప్రీతిమనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. మనం ఇంతకు ముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా, ఆ స్నేహం జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారిలోంచి మంచి మార్గంలోకి మళ్లించు. అందుకు మాట మాట్లాడాలి కానీ మంచిగా మాట్లాడు, అంతేకాని అంత కోపంతో అలా చంపేస్తాను అవి ఇవి అమంగళకరమైన మాటలు అలా మాట్లాడకూడదు నాన్న, అలా మాట్లాడకు. సామోపహితయా వాచా రూక్షాన్ని పరివర్జయత్ వక్తుమహసి సుగ్రీవం యతీతం కలవర్జయే. ఆ సామంతో మాట్లాడు, పరుషంగా మాట్లాడకు. ఆ సుగ్రీవుణ్ణి మళ్ళీ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయి. యథోక్తకారీ వచనం ఉత్తరం చైవసోత్తరం బృహస్పతి సమోబుద్ధ్య మత్వా రామానుజస్తథ అని. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ మాట ఇలా చెప్పారో, లక్ష్మణుడు చెప్పినటువంటి మాట సుగ్రీవుణ్ణి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించరా అని చెప్పినా కూడా లోపల మాత్రం కోపం తగ్గలేదట లక్ష్మణుడికి. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకున్నట్ట, అనుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట. ఆ కిష్కింధలో ప్రవేశం ఒక నడక మార్గం ఉంది నడిచి వెళ్ళడానికి, ఆ నడక మార్గాన్ని వదిలిపెట్టేసి ఓ అడ్డదా రోడ్డు పట్టుకున్నట్టు ఎదురుగుండా కనపడుతోంది కిష్కింధ. అంటే తొందరగా వెళ్ళిపోవాలి సుగ్రీవుడి దగ్గరికి. ఎంత కోపం వచ్చేసిందంటే చాలా తావాశ్వ కర్ణాంశ్చ తరసా పతయం బహూన్ వర్ణస్య గిరికూటాని ద్రుమానన్యాంశ్చ వేగతః శిలాశ్చ సకలీకుర్వాన్ తద్భ్యాం గతి జిబాసుకః దురనేక పదం త్యక్త్వా యయౌ కార్యవశాద్భుతం అని గబగబా బయలుదేరి అడ్డదారిలో వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో పెద్ద చెట్టు కొమ్మేదో ఇలా కిందకు వంగింది. నేను ఎడుతుంటే అడ్డొస్తావా అనుకున్నట్టు అది సాలవృక్షం. దాన్ని మొదలు పట్టుకుని గబగబా పైకి పీకేసి విసిరొక మనిషి. అలా వెళ్ళేటప్పుడు అక్కడ సాలవృక్షం కనపడింది, దాన్ని పీకొక మనిషి. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, అక్కడ అశ్వవృక్షం కనపడింది, కర్ణవృక్షం కనపడింది, వాటిని పీకేశాడు. ఒక పర్వతం అడ్డొచ్చింది, దాని శిఖరాన్ని గోడబెరి కొత్త మనిషాడు. మధ్యలో రాయి ఒకటి అడ్డొచ్చింది, దాని కాలుతో ఒక్క తన్నుతున్నాడు. ఒరే ఇవాళ వద్ద సినిమాకి ఆదివారం తప్పకుండా తీసుకెళ్తాను, ప్రైవేట్ వెళ్ళిపోయిన అమ్మ పంపించేస్తుంటే లేదమ్మా వాళ్ళలాగైనా చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పురయన్. కానీ కడుపులో విశేషమైనటువంటి ఆగ్రహం పైకొచ్చింది. ఎందుకని తన అన్న ప్రస్రవణ పర్వతపు గుహలో ఏడుస్తూ పడుకునున్నాడు. ఈయన స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క ధనులతో నూపురముల యొక్క ధనులు వినపడేటట్టుగా సుగ్రీవుడు లోపల రమిస్తున్నాడు. తను చేసిన ఒడంబడిక మర్చిపోయాడు. సిగ్గుపడి లోపలికెళ్ళలేదు, ఆ గడప దాటకుండా ఆగిపోయాడు. కానీ లోపల నుంచి వస్తున్న కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఇవాళ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకొచ్చేవాడు కనపట్టలేదు. ఎలా సుగ్రీవుణ్ణి బయటికి పిలవాలనుకున్నాడు. అనుకుని ఒక్కసారి తన వింటి నారి యొక్క టంకార ధ్వని చేశాడు. ఈ టంకార ధ్వని వినేటప్పటికీ గుహల్లో పడుకున్న సింహాలు కూడా మూర్ఛపోతాయి. అటువంటి టంకార ధ్వని లోపల తాగి భార్యలతో పడుకున్నటువంటి సుగ్రీవుడి యొక్క చెవిన పడిందిట. పడేటప్పటికి తాగిన మధ్యంతలుక మైకం విరిగిపోయింది.
ఇంతమంది భార్యలతో పడుకున్నవాడు ఎగిరి గంతేసో ఆసనంలో కూర్చున్నట్ట. ఎలా కూర్చున్నాడో తెలుసా అండి? సభాముఖంగా చెప్పడానికి నేను సిగ్గుపడాలి. ఎంతలా ఎగిరి కూర్చున్నాడంటే, అంతకన్నా ఇంకొక ఉపమానం చెప్పడానికి ఆస్కారం లేక ఒక పవిత్రోపమానాన్ని ప్రయోగిస్తున్నాను. కోతి పిల్లని పట్టుకుని మన ఎదురుగుండా ఎలా కూర్చుంటుందో అలా ఒంటి మీద ఉన్న ఆభరణాలు, ఒంటి మీద ఉన్న మాలికలు అన్ని అటు ఇటు తొలగిపోయాయి. రమిస్తున్నటువంటి రుమని తన ఒళ్ళో పెట్టుకుని ఎగిరి తల్పం మించి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అలాగే రుమతో కలిసి కూర్చుని ఆ టంకారధ్వనికి హడిలిపోయాడు. అమ్మ బాబోయ్, వచ్చేసాడు లక్ష్మణుడు లోపలికన్నాడు. ఇప్పుడు దిక్కేమిటి? ఎవరెళ్ళాలి బయటికి? టంకారధ్వని చేసేశాక ఇలా బయటికి వెళ్ళాడా? నోటి మాట ఎలా వస్తుందో తడబడిపోతున్నాడు. నోట్లోంచి మాట సరిగ్గా రావట్లేదు. ఒంటి నిండా మద్యంతో నిండిపోయింది. ఇప్పటి వరకు గ్రామ్య సుఖాలను అనుభవించి ఉన్నాడు. అటువంటి వాడు బయటికి వెడితే తూలిపోతాడు. నిలబడలేక ఒక మాటకొక మాట నోటి వెంట వస్తే ఎదురుగుండా టంకారధ్వని చేసిన వాడు లక్ష్మణుడు. ఇప్పుడు దిక్కేమిటి? అన్నయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఒరే, ఎప్పుడైనా అనుకోని ఉత్పాతం వచ్చి మీద పడిపోతే గొప్పగా మాట్లాడగలిగింది తారరా అన్నాడు అన్నయ్య. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. తారని పిలిచాడు. ఈ పరిస్థితుల్లో తన్ని గట్టెక్కించాలి. ఎవరు గట్టెక్కిస్తారు? తారని పిలిచి ఆవిడితో అన్నాడు, టంకారధ్వని చేసేసి లక్ష్మణుడు ఏం చేశాట? లోపల ఉన్నటువంటి స్త్రీలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తను అక్కడ నిలబడి చూడవలసి వస్తుందేమోనని దూరంగా వెళ్ళిపోయాట. చారిత్రేణ మహాబాహు అపకృష్ట లక్ష్మణ తస్తానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. తన అన్నయ్య అయినటువంటి రామశోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దూరంగా వెళ్లి ఆడవాళ్లు లేని ప్రదేశంలో ఒక్కడే నిలబడ్డట. ఇది లక్ష్మణుడి యొక్క శీలం అంటే. మహర్షి ఎటువంటి సన్నివేశంలో ఎటువంటి శ్లోకాల్ని ప్రయోగిస్తారో చూడండి. అలా నిలబడితే లోపల కూర్చున్నటువంటి సుగ్రీవుడి గుండెలు మాత్రం కడుపులోకి జారిపోయి తారని పిలిచి అంటాడు, అథవా స్వయమేవైనం ద్రష్టుమర్హసి భాషితుం వచనై స్వాంత్యయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి. తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినటువంటి దానివి నువ్వు ఒక్కదానివి. ఎలాగో అలా నువ్వే బయటికి వెళ్ళు. ఆవిడ ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలుసా అండి? ఆ శ్లోకం చదివితే మనకి సిగ్గేస్తుంది. అటువంటి పరిస్థితిలో తార ఉంది. ఆ తారకి కూడా అప్పుడు బట్ట సర్దుకుందామని కాని, ఒంటి మీద నగలు సర్దుకుందామని కాని స్పృహ లేదు. అంత కామోపభోగంలో ఆవిడ మద్యం సేవించి ఆవిడుంది. అటువంటి ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళకూడదు లక్ష్మణుడి దగ్గరికి. ఇప్పుడు మాట్లాడడానికి కూడా నాలుక తడబడిపోతోంది. భయం ఒకటి ఆవహించింది. తారా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎందుకు లక్ష్మణుడు టంకారధ్వని చేశాడో ఆలోచించు, బుద్ధి చేత నిశ్చయించు, నాకు సలహా ఇయ్యి. అమ్మో వద్దులే, నువ్వు సలహా చెప్పినా ఇప్పుడు బుర్రలోకి ఎక్కేటట్టు లేదది. ఎక్కినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రశ్న వేస్తే జవాబు చెప్పే స్థితిలో లేను. ఎట్నుంచి ఎటు వస్తుందో వాలి వెళ్ళిన మార్గం జ్ఞాపకానికి వచ్చేస్తోంది. అందుకని తారా, నువ్వు వెళ్ళి మాట్లాడు. మాట్లాడితే ఏమవుతుంది? త్వద్దర్శన విశుద్ధాత్మ నస కోపం కరిష్యతి నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. సుగ్రీవుడే. అప్పుడు కూడా వాడికి ఎన్ని తెలివితేటలో చూడండి. అవతల వాడు మహాత్ముడు తారా. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. ఒక స్త్రీవి ఇటువంటి స్వరూపంతో ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడగానే ఇంత కోపం తగ్గిపోయి తన స్నేహితుడి భార్య, అందుచేత తనకి వదినతో సమానం. అలా చూడగానే ఇలా తలదించేసుకుంటాడు. తలదించేసుకొని ఇలా ఎత్తి నీతో వాదించడం కుదరదు. ఒక స్త్రీ వదినతో సమానమైంది, తల్లితో సమానమైంది వచ్చి మాట్లాడుతుంటే ఇంత లక్ష్మణుడి కోపం వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడటం కానీ, స్త్రీని వధించడం కానీ, స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశీయుడు చెయ్యరు. నాకు తెలుసు లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏంటో. నువ్వు అలా వెళ్ళావనుకో ఇంత కోపం కిందకి జారిపోయి నీతో చాలా మంచిగా మాట్లాడతాడు. నువ్వు అంతకన్నా మంచిగా మాట్లాడు. అప్పుడు ప్రసన్నుడైపోతాడు. అప్పుడు నేను మెల్లిగా గెంతుకుంటూ బయటకు వస్తాను అని. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు అనగానే ఆ ప్రసన్నుడైన తర్వాత నేను వస్తా అంటే ఆవిడెంత తెలివైందో చూడండి. నిజంగా సాప్రస్ఖలంతి మతవిత్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారామితాంగయస్థి. మహర్షి ఎంత అందంగా వర్ణిస్తారో. సాప్రస్ఖలంతి మతవిత్వలాక్షి, కళ్ళు ఎర్రగా అయిపోయి తాగినటువంటి మద్యం వల్ల, ప్రియుడి చేత అనుభవించిన సుఖం వల్ల కనుగుట్లు తిరుగుడు పడుతున్నాయి.
ఇలా నిలబడలేకపోతోందిట, తూలిపోతోందిట అటు ఇటు. శరీరం తన మాట వినడం తాను మానేసి కొద్దిగా ముందుకి వంగిపోయి ఉందిట. పెట్టుకున్న వడ్డాణం కిందకి జారిపోయిందిట. వేసుకున్న హారాలు పైకి కనపడకూడని హారములు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయిట. ఎంత పవిత్రంగా వర్ణిస్తారో చూడండి. అసహ్యమైన వర్ణన ఏది ఉండదు. దాన్ని బట్టి మీరు ఊహించాలంటే తార ఎలా ఉందో. అలాంటి తార జగామ తార నవితాంగయస్తి. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార అలాగే బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడింది. కనబడగానే ఇంత లక్ష్మణుడు కూడా గొప్పతనం ఏంటంటే సతాం సమీక్షైవ హరీష పత్ని తస్తావుదీ ఉదాసీనతయా మహాత్మా అవాంగ్మకో భూం మనుజేంద్రపుత్ర స్త్రీ సన్నికర్షాత్ దివినివృత్త కోప. ఎటువంటి మాటలేసేశారో చూడండి మహర్షి ఆ శ్లోకంలో. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. సతాం సమీక్షైవ హరీష పత్ని. ఎప్పుడైతే తన దగ్గరకి ఆ వానరేంద్రుడి యొక్క భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, తస్తా ఉదాసీనతయా మహాత్మా. ఎర్రసిరాతో అండర్లైన్ చేసి మీరు ఆలోచించాలి ఈ మాటని. ఉదాసీనతయా మహాత్మా. అలా తార కనపడితే 14 సంవత్సరముల నుంచి భార్యకి దూరమై ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు, అటువంటి స్త్రీని చూసిన లక్ష్మణుడు ఉదాసీనతయా మహాత్మా. ఉదాసీనుడు అంటే ఏ భావము లేనివానిగా ఉన్నాడు. అంటే ఏ భావము లేదు ఆవిడ్ని చూసి. అలా వెళ్ళిపోతూ ఒక పెద్ద ఆవిడ అలా వెళ్ళిపోతుంటే ఆయన బాల్కనీలో కూర్చున్నాడు. ఆవిడ్ని చూస్తే గౌరవం కలిగిందా? పవిత్రమైన ఆలోచన కలిగిందా? అపవిత్రమైన ఆలోచన కలిగిందా? స్త్రీ అన్న భావన కలిగిందా? ఇలా వచ్చింది ఏమిటన్న ఆలోచన కలిగిందా? ఆవిడ శరీరాన్ని చూడాలన్న కోరిక కలిగిందా? ఏ కోరికలు లేకుండా ఉన్నాడు. ఉదాసీనతయా మహాత్మా. వెంటనే పక్కనే మహాత్మా. అలా నువ్వు ఉండగలవా? ఇదయ్యా లక్ష్మణుడంటే. అటువంటి వాడు అలా ఉన్నాడు. ఎందుకని అంత కోపంతో వచ్చిన వాడు ఏ భావము లేకుండా సుగ్రీవ భార్యని చూడగానే ఇలా చూడకూడదు కనుక అలా వచ్చిన ఆ స్త్రీ మర్యాద అంటే ఎలా ఉంటుందో, తన స్నేహితుని భార్య తనకంట కనపడకూడని రీతిలో ఒకవేళ కనపడితే తానెలా ప్రవర్తించాలో వాల్మీకి మహర్షి చూడండి ఎంత అందంగా రాస్తారో. అవాంగ్ముఖో భూన్ మనుజేంద్రపుత్ర. అప్పటి వరకు ఇలా బుసలు కొడుతున్నవాడు ఇలా తల ఉంచేసుకుని భూమి వంక చూస్తూ నిలబడిపోయి, ఎదురుగుండా వచ్చింది స్త్రీ, ఆవిడితో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకని? కోపంతో మాట్లాడితే నోటి వెంట కొంచెం గట్టి మాట వచ్చేస్తుందేమో, స్త్రీతో మాట్లాడుతున్నాను కనుక కోపం ఉండకూడదని వెంటనే పాము కుబుసం వదిలినట్టు కోపాన్ని వదిలేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అన్నగారి గురించి వింటే అంత కోపంగా ఉంటాడు. తన ధర్మం తాను పాటించవలసి వస్తే లక్ష్మణుడే. ఎటువంటి శీలాలో ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ సన్నివేశాన్ని బట్టి ఎలా చెప్పిస్తారో అంత సుగ్రీవుడు హడిలిపోతే ఇటువంటి స్థితిలో బయటికి వచ్చి నిర్భయంగా తార లక్ష్మణుడితో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో, ఇంత లక్ష్మణుడిని ఎలా మార్చేస్తుందో, ఎలా తీసుకెడుతుందో, ఇంత కోపంగా వచ్చిన లక్ష్మణుడితో సుగ్రీవా నన్ను క్షమించు అనిపిస్తుంది. ఆ మాటలలో అందం ఏమిటో, తార మాట అంటే ఎందుకు వాలి సర్టిఫికెట్ ఇచ్చాడో, తార గొప్పతనం ఏమిటో, అంత ఉగ్రమూర్తి లక్ష్మణమూర్తిని ఎంత శాంతమూర్తిని చేస్తుందో, అలాగని అందులో కపటం ఉండదు, ఎంత ధర్మంగా మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో. రేపటి రోజున వాల్మీకి మహర్షి యొక్క రచనా వైశిష్ట్యాన్ని, ఆ అందాన్ని అనుభవించేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి కటాక్షించుగాక. నిన్నటి రోజు కిష్కింధాకాండంలో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి చాలా ఆగ్రహోదగ్రుడై ఉన్నటువంటి లక్ష్మణమూర్తిని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం సరిపోక సుగ్రీవుడు మదోన్మత్తురాలై ఉన్నటువంటి తారని వెళ్ళి నువ్వు మొట్టమొదట మాట్లాడితే ఇక్ష్వాకు వంశ సంజాతులైనటువంటి వారు, పరమధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు, విశేషించి నడువడి ప్రధానమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, సత్యధర్మముల యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసున్నటువంటి వారు, అటువంటి లక్ష్మణుడు ఒక స్త్రీని చూసి ఎన్నటికీ కోపగించడు. నిన్ను చూడగానే తన కోపాన్ని విడిచిపెట్టి ఇంద్రియములను నిగ్రహించి తిరిగి ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడు కాగానే నేను వచ్చి మాట్లాడతాను, అందుకని నువ్వు మొట్టమొదట వెళ్ళి ఆయనకి ప్రశాంతత కలిగేటట్టుగా ఒక్కసారి ఆయన ముందు నిలబడి మాట్లాడవలసింది అని
అన్నగారైనటువంటి వాలి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే అనుకోనటువంటి ప్రమాదము తటస్థిస్తే సూక్ష్మమైనటువంటి బుద్ధితో వివేచన చేసి ఎవరితోనైనా సరే మాట్లాడి మాటల చేత కార్యమును చక్కపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్త్రీ తార అని బోధ చేసినటువంటి సందర్భాన్ని బహుశಃ స్ఫురణలో పెట్టుకుని సుగ్రీవుడు ఈ మాట తారకి చెప్పి పంపి ఉంటాడు. ఆ తార వచ్చి నిలబడింది. నిలబడగానే సతాం సమీక్షైవ హరీశపత్తిం ప్రస్తావుదాసీనతయా మహాత్మా అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్ర స్త్రీ సన్నికర్షాద్దినివృత్త కోపః అని ఉదాసీనుడై ఎటువంటి భావము లేనటువంటి వాడై ఆ వచ్చినటువంటి తారవంక చూసి తనకి పరమమిత్రుడు అన్నగారితో సమానమైనటువంటి సుగ్రీవుని యొక్క భార్య కనుక వదినగారి వరసవుతుంది కనుక తల్లితో సమానం కనుక ఆవిడ రాజు యొక్క మహిషి కనుక ఆవిడ వంక తేరిపారి చూడకూడదని తలదించుకున్నవాడై తనకు కలిగినటువంటి కోపాన్ని విడిచిపెట్టారు లక్ష్మణమూర్తి. ఆ రామలక్ష్మణుల యొక్క శీలాన్ని ఆవిష్కరించడంలో మహర్షి ఆ ప్రవర్తనని నిరూపిస్తూ నిజంగా ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో ఒక నరుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మనకి పరోక్షంగా నేర్పుతారు. అంత అందమైనటువంటి ప్రవర్తనని లక్ష్మణుడు ఆవిష్కరిస్తే ఆ తార అంటుంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాంగ్విదేశే కశుష్క వృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమయ్యా అంత కోపంగా ఉన్నావు? ఎవరయ్యా నీకింత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురెళ్ళగలిగినటువంటి మొనగాడెవరయ్యా? ఎవరు నీకింత కోపానికి కారణం చేసినవాడు? ఎవరి వల్ల నీకింత కోపం కలిగింది అని అడిగింది. తెలియదా తారకి? తెలుసు. తన భర్త వల్లే అంత కోపం వచ్చింది లక్ష్మణమూర్తికని తెలుసు. కానీ ఆ అడగడంలో చమత్కారం చూడండి. దోషం చేసిన వాడెవడని అడుగుతుంది. నువ్వు సామాన్యుడివా? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని కాల్చడానికి వచ్చినటువంటి దావాగ్ని స్వరూపాన్ని అంటుంది. అటువంటి స్వరూపానికి ఎదురెళ్ళగలిగిన వాడెవరంటుంది అంటే పరోక్షంగా పొగిడింది. ఆ పొగట్ట చేత సుగ్రీవుణ్ణి పొగడకుండా మొట్టమొదట వచ్చిన వారిని పొగుడుతూ మాట్లాడడంలో అందాన్ని ఆవిష్కరించింది. ఆవిష్కరిస్తే లక్ష్మణుడు అన్నాడు, కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తృహితే యుక్తే నచైవ మపబుద్ధ్యసే. ఎప్పుడు మాట్లాడినా, రాముడు మాట్లాడినా, లక్ష్మణుడు మాట్లాడినా అది శాస్త్రమునకు కట్టుబడేటట్టుగా ఉంటుంది. ఏదో లౌకికంగా మాట్లాడినట్టుగా ఉండదు వాళ్ళు మాట్లాడే మాట. ఎంత అందమైన మాట లక్ష్మణుడు మాట్లాడాడో చూడండి. ఏమమ్మా, నువ్వు భార్యవి, నీకు తెలియడం లేదా నీ భర్త యొక్క ప్రవర్తన? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ. ఉన్నటువంటి పురుషార్థములు నాలుగు పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, మోక్షము. అయితే యథార్థమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించాలి అంటే మొదటి 3 పురుషార్థములను మీరు అనుష్ఠానం చేయడం వల్ల వచ్చేటటువంటి 3 పురుషార్థముల యొక్క ఫలితమే 4వ పురుషార్థం మోక్షం. మోక్షం మళ్ళీ ఇంక అనుష్ఠానం ఏమి ఉండదు. మోక్షాన్ని పొందుతారు. పొందడానికి మొట్టమొదటిది ధర్మం. వెనకనున్న అర్థం ధర్మంతో ముడిపడాలి. ఆ వెనకనున్న కామం ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తాయి. ఈ ధర్మం అనేటటువంటి మొట్టమొదటి పురుషార్థాన్ని వదిలిపెట్టేసి ఆ వెనకనున్న అర్ధకామములను రెండింటినీ పట్టుకుంటే ప్రమాదం వస్తుంది తప్ప ఎన్నటికీ ప్రమోదము రాదు. దానివల్ల పొంచి ఉంటుంది వెనకాతలే ప్రమాదం. ధర్మబద్ధము కానటువంటి అర్థము ఇంటికి వచ్చి కూర్చున్నా అప్పటికి ఆనాటికి సంపాదించిన వాడు దానివల్ల అపకారమును పొందకపోవచ్చు. కానీ ఒక్కొక్క పరమ దుర్మార్గంగా అధర్మంతో సంపాదించినటువంటి ధనం దాన్ని పుచ్చుకున్న వాళ్ళని కూడా కాల్చేస్తుంది. ఇది పరమసత్యం. అందుకే మీరు కొన్ని ఇళ్లలో చూడండి, ఈ ఇల్లు కలిసి రాలేదండి, ఈ ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పెళ్ళవలేదు అంటారు. నాకు కుటుంబాల పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ ఇళ్లలో ఒక్కరికి కూడా వివాహం కాకుండా ఉండిపోయారు. వివాహమైనటువంటి ఒక్కరికి 6 నెలలలో భర్త శరీరాన్ని విడిచిపెట్టారు. అది ఎక్కడో పొందడంలో తేడా. ఆ ఇల్లు ఇక శాంతినివ్వదు. అది ఏమవుతుందంటే సంపాదించడంలో వచ్చినటువంటి అన్యాయ మార్గం అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా కట్టి కుడుపుతూనే ఉంటుంది. అందుచేత మొట్టమొదట ఉన్నటువంటి పురుషార్థమైనటువంటి ధర్మంతో మాత్రమే అర్ధకామాల్ని కలపాలి. ఇది మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకి ఈ పరిస్థితి అవసరం లేదు. ఎందుచేతన అంటే ఉపాధి చేత అవన్నీ పశువులు.
కానీ బుద్ధి అదనముగా ఇయ్యబడినటువంటి మనిషికి మాత్రమే పురుషార్థం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, మిగిలినవన్నీ పక్కన పెట్టండి, తప్పకుండా అడిగేది మాత్రం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అడుగుతాం. అర్థము ధర్మబద్ధము కావాలి, కామము ధర్మబద్ధము కావాలి. ధర్మబద్ధము కాని అర్థము తనని కాల్చేస్తుంది, సమాజాన్ని కాల్చేస్తుంది. ధర్మబద్ధము కాని కామము తనని శోకింపచేస్తుంది, సమాజాన్ని శోకింపచేస్తుంది. ఒక్కొక్క నాడు సమాజపు పరిస్థితిని కూడా కట్టుబాటు దాటించి భ్రష్ట స్థితికి తీసుకెడుతుంది. దుచిత ఒక్క మనుష్యుడు మాత్రం అర్థమును కామమును ధర్మబద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఎంత అందమైన మాట మాట్లాడాడో చూడండి. మరి వానరుడు కదండి, వానరుడికి ఎలా తెలుస్తుంది? ఈ మాట వానరుడికి లక్ష్మణుడు చెప్పాడంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. ఆయన సామాన్యుడు కాడు, ఆయన సంధ్యావందనం చేస్తాడు, ఆయన మంత్రుల చేత పరివేష్టింపబడి ఉంటాడు, ఆయన రాజ్యపాలనం చేస్తున్నాడు, ఆయనకి పట్టాభిషేకం ఉంది, ఆయన మూర్ధాభిషిక్తుడయ్యాడు, ఆయనకి వేదము గురించి తెలుసు, వేదాధ్యయనం గురించి తెలుసు. ఇవన్నీ తెలుసున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వానర జాతి. అందుకని అటువంటి వానర జాతిలో పుట్టినటువంటి సుగ్రీవుడికి కామం అనుభవించినా దానిని ధర్మబద్ధముగా అనుభవించడంలో లోపం వచ్చింది. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, అందునా భార్యతో మాట్లాడేటప్పుడు దోషం ఎక్కడుంది సుగ్రీవుల్లో? ఇవాళ అర్థమునందు ఉన్నదా అన్నది పక్కన పెట్టండి, తక్కువ. కానీ కామమునందు విశేషంగా ఉంది. ఎందుకని? స్నేహితుడికి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి రాత్రనక పగలనక తారా రుమలతో క్రీడిస్తున్నాడు. ఈ మాట ఒక భార్యతో చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? నీ భర్త ఎందు దోషం ఉందని. ఏమయ్యా, ఎవరు చేశారు తప్పని అడిగింది ఆవిడ. ఎవరు చేశారు తప్పంటే లక్ష్మణమూర్తి నిస్సందేహంగా మాట్లాడాడు. కానీ మాటలలో అంత భావన ఎందు వ్యగ్రత ఉన్నా మాట మాట్లాడేటప్పుడు శాస్త్రము యొక్క కట్టుబాటుకి పక్కకి వెళ్లకుండా కేవలము ధర్మమును మాత్రమే ప్రతిపాదింపగలిగినటువంటి మాటనే మాట్లాడగలగడం, అది ఎంతో లోపల ఇంద్రియాన్ని నిగ్రహించగలిగినటువంటి వ్యక్తులైతే తప్ప అలా మాట్లాడలేరు. లేకపోతే గ్రామ్యంతో కూడినటువంటి మాట గభావం వచ్చేస్తుంది నోటి వెంట. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఏమమ్మా ఇవ్వాల నీకు తెలియదా? నువ్వు భార్యవి కదా, భార్య యందు కదా కామమును అనుభవిస్తున్నాడు. మిత్రుడికిచ్చిన మాట తప్పాడు, 4 నెలల సమయం గడిచిపోయింది, నన్ను అడుగుతావమ్మా మాట? ఇవాళ ధర్మమునకు అర్థమునకు దూరమయ్యాడు, కేవలము కామము యందు రమిస్తున్నాడు సుగ్రీవుడు. ఇది దోషం కదా. నచింతయతి రాజ్యార్థం నస్మాన్ శోక పరాయణాన్ సామత్య పరిషప్తారే కామమేవోపసేవతే. ఎంత అందంగా అడిగాడో చూడండి. రాజన్నవాడికి కేవలము కామం ఒక్కటేనా అనుభవించవలసింది? రాజన్నవాడికి మొట్టమొదట నిర్వహించవలసినటువంటి కార్యం మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి రాజు. అది చేశాడమ్మా నీ భర్త? ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు వచ్చాడు సింహాసనం మీద? ఎప్పుడు కూర్చున్నాడు? ఎప్పుడు సభని కొలుగు తీర్చాడు? ఎప్పుడు ఎవరి మాట వింటున్నాడు? ఎప్పుడు ఎవరి గురించి ప్రశ్న వేశాడు? చెయ్యలేదు. అది మీరు మరొకలా అనుకోకండి. ఆనాడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటిది సుగ్రీవుడికి తారకి చెప్పడమే కాదు, సుగ్రీవుడిని ఉద్దేశించి ఏ కుటుంబంలో యజమానికైనా అది వర్తిస్తుంది. కేవలము ధర్మబద్ధము కాని అర్థమునందు రమించిన, దాని సంపాదన యందు మగ్నతని పొందిన, ధర్మబద్ధము కానటువంటి కామోపభోగమునందు జీవితమును వెళ్లదీస్తూ ధర్మమును మరిచిపోయిన, తన ఇంటిని తన వెనక ఉన్నవారు తననే అనుకరిస్తారు, రేపొద్దున్న వంశము కుటుంబము నాశనమైపోతాయని చూసుకోకుండా, ఒక్కనాడు వెళ్లి పూజామందిరంలో కూర్చోకుండా తాను అనుష్ఠానం చెయ్యవలసినటువంటి విషయాల్ని మరిచిపోయి కేవలము గ్రామ్య సుఖములను అనుభవించేటటువంటి సమస్త మానవ జాతికి లక్ష్మణమూర్తి చెప్పినది ఉపదేశమే. అందుకని ఆయన అంటాడు, ఏమమ్మా రాసకార్య నిర్వహణ సుగ్రీవుడు చెయ్యట్లేదు. ఈనాడు ఆయన మిత్రులైనటువంటి వారు, మొదట ఉపకారము చేసినటువంటి వారు, తిరిగి ప్రత్యుపకారమును ఆశిస్తున్నవారు, శోకపరాయణుడై ఆ ప్రశ్రవణ పర్వత గుహలో పడుకునున్నాడు స్నేహితుడు. జ్ఞాపకానికి వచ్చాడా సుగ్రీవుడికి? కామోపభోగంలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది దోషం కాదా? సమాంసాశ్చతుర కృత్వ ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీతాంస్తాన్మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. 4 మాసములు తనంత తానుగా రామచంద్రమూర్తి గడువునిచ్చి, వర్షాకాలం కాబట్టి భూమి మీద వెతకడానికి కష్టమైనటువంటి రీతిలో ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి శరత్కాలం వచ్చిన తరువాత బయటికొచ్చి స్నేహితుడైన నా కార్యము నువ్వు చక్కబెట్టవలసిందని మంచి మాట చెప్పి సుఖములను అనుభవించడానికి అనుమతించి పంపితే, ఆ సుఖములను అనుభవించడము యందు వ్యగ్రత పొందినటువంటి సుగ్రీవుడు ఇవాళ 4 నెలల కాలము మించిపోయిందన్న విషయము కూడా స్ఫురణలో లేనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. ఇది దోషం కాదా? దీనికి అంతటికీ ఎక్కడొచ్చింది ప్రధానమైన దోషం?
ఇంత వ్యగ్రత కలగడానికి, ఇంత మదం కలగడానికి అంతకుముందు అంగదుణ్ణి పంపాడు, అంతకుముందు వానరులు వచ్చారు, అంతకుముందు వానర శ్రేష్ఠులు వచ్చారు, అంతకుముందు మంత్రులు వచ్చారు. ఈ మాటలు ఎందుకు చెవిన పట్టలేదు సుగ్రీవుడికి అంటే అంటాడు, నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్ధశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తున్నాడమ్మా. నిరంతర మద్యపానం చేత ఆయన బుద్ధి యందు వైక్లభ్యం ఏర్పడింది. చెవిలో ఏది పడాలో అది పడడం తగ్గిపోయింది. తనని తాను మరిచిపోయినటువంటి వాడు తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికి అనువైనటువంటి మేధని పరమేశ్వరుడిస్తే ఆ మేధ జోగేటట్టు తూలేటట్టు వేరొక ద్రవ పదార్థాన్ని తాను పుచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తాను చెయ్యవలసిన ధర్మాన్ని తానే మరిచిపోవడానికని చెప్పి మద్యం సేవించినటువంటి వాడికి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాయమ్మా ధర్మార్థములు? జ్ఞాపకానికి రాలేదు. ఆ పానము చేసేటటువంటి పని పురుషార్థములకు హాని చేస్తుంది. అందుచేత పానమునందు రమిస్తున్నటువంటి సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు. ఎంత అద్భుతమైన తీర్పు చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడు మనకొక్కరికి బుద్ధినిచ్చాడు. ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా వివేచన చేసి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని ఈశ్వరుడిస్తే ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు పెట్టి నీకిచ్చినటువంటి బుద్ధి మరిచిపోయి నువ్వు పశువుగా ప్రవర్తించడానికి అనువైనటువంటి పశు ప్రవృత్తిని నీలో రెచ్చగొట్టేటటువంటి మద్యాన్ని నీయంత నువ్వు తాగినవాడు పురుషార్థమునందు చెడిపోయిన హీనుడు అవునా కాదా ప్రశ్న వేశాడు లక్ష్మణుడు. ఇది మరిచిపోబట్టే ఇవాళ మన జాతిలా ఏడ్చింది. అందుకని ఎంత అందమైన ప్రశ్న వేశాడో చూడండి. మద్యపానమునందు అనురక్తుడు కావడం చేత 4 పురుషార్థముల యందు చెడిపోయాడమ్మా ఇవాళ సుగ్రీవుడు. అందుచేత నేను రావలసి వచ్చింది అంటే తార చూసింది. ఇంకా మాట్లాడిస్తే లక్ష్మణుడు మాట్లాడుతున్న దాంట్లో ఎదిరించడానికేం లేదు. చాలా అందమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాటల చేత భావం నందు వ్యగ్రతని పొందుతాడేమోనని జోక్యం చేసుకుని ఒక అందమైనటువంటి మాట చెప్పడం ప్రారంభించింది. నకోపకాల క్షితపాలపుత్ర నచాతి కోప స్వజనే విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి విరసోఢుం. నాయనా, ఇది కోపకించడానికి తగినటువంటి కాలం కాదయా. ఎవరో బయట వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలయ్యొచ్చు, నిగ్రహించచ్చు, సంపచ్చు. కానీ ఎవరు ఇవాళ పాడైపోతున్నవాడు, ఎవరు ఇవాళ కామమునకు బానిస అయినవాడు నీ అన్నతో సమానమైనటువంటి సుగ్రీవుడయ్యా. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే నువ్వు ఇంత కోపంతో ఊగిపోతే లక్ష్మణ ఏమైపోతాడయ్యా లోపలున్నవాడు? ఇంత కోపం తగదయ్యా నీకు, కొద్దిగా కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు చెప్పింది పరమ యథార్థం, సుగ్రీవుడిది దోషమే. అందుకని ఇవాళ నువ్వు గుణములున్నవాడివి కనుక సుగ్రీవుణ్ణి క్షమించవయ్యా అంది. ఎప్పుడైతే ఇంత మాట ముందే చెప్పేసిందో, తన దోషాన్ని అంగీకరించిందో, సుగ్రీవుడి పనుపున లక్ష్మణమూర్తి ఒక స్త్రీతో ఏమని వాదిస్తారు? ఇది ఆవిడ యొక్క మాటల్లో ఉన్న అందం. అంటుంది కోపం కథం నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్విధ కోపవశం హి గచ్చే తచ్వావరుద్ధస్తపన ప్రసూతి. ఇందులో పైకి చెప్పకుండా ఒక అందమైన శ్లేష వాడింది. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివోయ్, అందుకే కదా నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకి గుణములు లేవయ్యా, చాలా అల్పమైన గుణములున్నవాడు. అందుకుని కదా కామమునకు లొంగిపోయాడు, నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా అంది. ఏదైతే రెండు శత్రువులేగా. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లక్ష్మణుని యొక్క భావ వ్యగ్రతని కూడా ఎత్తి చూపింది అందంగా. నిజమే, మద్యపానంతో స్త్రీలయందు రమించడంలో కామాసక్తుడై సుగ్రీవుడు అల్పగుణంతో ప్రవర్తించినటువంటి మాట యథార్థం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పురుషార్థముల యందు వివేచనం చేసి ఎక్కడ సుగ్రీవుడు దారి తప్పాడో చెప్పడంలో నువ్వు గుణములు కలిగిన వాడివి. కానీ మరి ఇన్ని గుణములు కలిగిన వాడివి నువ్వు కోపములకు వశం అవుతున్నావే? నీకు కోపానికి వశం అవ్వకూడదుగా. పైగా నువ్వొచ్చింది దేనికొచ్చావు? నీ వారిని దిద్దుకోవడానికి వచ్చావు. నీకు పరాయివాడు కాడుగా సుగ్రీవుడు, నీ అన్నగారితో సమానం. నీ అన్నగారు చెడిపోతే నీ అన్నగారిని నువ్వు దిద్దుకోవాలి, కానీ నీ అన్నగారి కుత్తరించేస్తావా? ఆ కోపానికి వశుడవైపోతే నువ్వు మరింత పాపం వైపుకి వెళ్ళిపోవట్లేదా?
అందుకని కోపానికి వశుడవుతున్నావే? కోపం వచ్చేంత ప్రమాదం కరా? ఇంకా వాడు కేవలం కామంతో ఉన్నాడు, లోపల తన భార్యలతో తాను కాలం గడిపాడు. నీ యందు ఈ కోపం ఎక్కువైపోతే నువ్వు ఇప్పటికే ధనుష్టంకారం చేసేసావు, బాణప్రయోగం కూడా చేస్తే తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది లక్ష్మణ అని అంతర్లీనంగా పెట్టి నీ కోపాన్ని విడిచిపెట్టు, అది కూడా వ్యసనం కదూ అని ఎత్తి చూపింది. ఆ కోపాన్ని లక్ష్మణుడు కాని పక్కన పెట్టేశాడా, ఇంకా ఇద్దరిని ఎలా కలిపేయాలో తారకి తెలుసు. అందుకని ఎంత అందంగా ప్రశ్న వేసిందో చూడండి. ముందు ఈ మాట చెప్పలేదు, ముందు భర్త దోషాన్ని అంగీకరించింది, తర్వాత లక్ష్మణుడు యందు దోషాన్ని ఎత్తి చూపింది. అని జానామి రోషం హరివీర బంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం న తచ్చాసి జానామి యదత్ర కార్యం. లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నావు, కానీ నాకు అన్నీ తెలుసులేవయ్యా అని అందనుకోండి, లక్ష్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. జానామి రోషం హరివీర బంధో, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింధ మీద పడేటటువంటి బాణముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. జానామి కార్యస్య చ కాలసంగం, ఆడినటువంటి మాటని తప్పి సకాలమునకు బయటికొచ్చి మిత్రుడికి ఉపకారం చెయ్యడంలో విఫలమై కాలాన్ని ఇప్పటికే పోగొట్టుకుని దోషిగా నిలబడినటువంటి సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. తత్కారణముగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. జానామి కార్యం తయ్యత్కృతం న, దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతోందో, ఎంత ఖేదపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. స్వచ్ఛాపి జానామి యదత్ర కార్యం. అయితే ఇప్పుడు ఈ 3 తప్పులు జరిగాయి కాబట్టి 4వది ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఎంత గొప్ప మాట చూడండి. తప్పులు ఏం జరిగాయో తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా తెలుసు. అంటే రాముడు బాధపడ్డాడని తెలుసు, సమయం అయిపోయిందని తెలుసు, రాముడి యొక్క కోపం తెలుసు, మా ఆయన తప్పు చేశాడని తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అంటే ఏం చేస్తుంది దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది? వెంటనే మా ఆయన్ని పంపిస్తాను పని మీద అని చెప్పకుండా ముందు దోషాలన్నీ అంగీకరిస్తూ అన్ని జానామి జానామి జానా, అవునండి నాకు తెలుసండి, మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నేను ఆ మాట అనకూడదని నాకు తెలుసు, అనకూడని మాట అనేశానని నాకు తెలుసు, అనడం వల్ల మీరు బాధపడ్డారని నాకు తెలుసు, ఇప్పుడు ఇంత బాధపడినటువంటి మీకు ఎటువంటి ఉపకారం చెయ్యాలో, ఎలా క్షమార్పణ చెప్పుకోవాలో కూడా నాకు తెలుసు అని అవతల వ్యక్తి వచ్చి మీ ముందంటే మీరు ఏమంటారు? ఇంకా ఏమని దెబ్బలాడతారు? ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఏది సుగ్రీవుని బయటికి వీలు అనగలరా? మీరు అనలేరు. ఎలా ప్రసన్నుణ్ణి చేసేస్తోందో చూడండి. అని తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేన బద్ధం కామేన సుగ్రీవమసక్త మధ్య. నిజంగా తారకే చెల్లింది కానీ ఇలా మాట్లాడడం ఇంకోరికి చెల్లుతుందండి. ఆవిడంది తచ్చాపి జానామి యథా విషహ్యం. లక్ష్మణ, మన్మధుడి బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు బాగా తెలుసయ్యా. ఈ విషయంలో తారతో మాట్లాడతారా? వాదన చేస్తాడా? పట్టాభిషేకమై 4 నెలల క్రితమే కదూ సుగ్రీవుడికి పట్టాభిషేకం అయింది. 4 నెలల క్రితమే కదూ వాలి మరణించాడు. 4 నెలల క్రితం వాలి మరణిస్తే కదూ బాణం అడ్డుగా ఉంది, నేను భర్తని కౌగలించుకోలేకపోతున్నానని ఏడ్చింది. 4 నెలల క్రితమే కదూ రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చేయవయ్యా, అదే బాణంతో కొట్టే నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ వాలి సుఖంగా బతకలేడు ఊర్ధ్వలోకాల్లో కూడానని చెప్పింది కదూ. చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది? సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండిపోగలిగిందా? ఉండిపోలేకపోయానయ్యా. 4 నెలల తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో చూశావా? అందుకని కాముని యొక్క బాణముల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడి బాణ ఇలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడోనో నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరున్నారు? రుమ ఉంది. ఎవరా రుమ? మొట్టమొదటి నుంచి సుగ్రీవుడి భార్య. కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు, కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. అది ఆ మాత్రం దానికి చంపేస్తానా? నేనే ఇంత భ్రష్టు పట్టేశానే కామానికి. ఏమయ్యా, సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలుసయ్యా కాముడంటే ఏమిటో. మరి బాణాలకి ఎవరైనా పడిపోతారయ్యా. చూసావా,
ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకని అవతల ఉన్నది సుగ్రీవుడి భార్య, వదిన గారితో సమానమైంది. ఆవిడంటే లక్ష్మణుడిని ప్రసన్నుణ్ణి చేయడానికి ఈ మాటలు మాట్లాడింది చాలా తెలివితేటలుగా. కానీ లక్ష్మణుడు దీంట్లో ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు. ఎదురుగుండా ఉన్నది స్త్రీ, విషయం కామం. వదిన గారితో సమానమైంది, తల్లితో సమానమైనటువంటి స్త్రీ, ఆవిడితో తర్కించడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? మరి ఎంత తొందరగా ఈ టాపిక్ అయిపోతే బాగుందనిపించాలి. కాబట్టి ఆ స్థితికి మెల్లిగా తీసుకొచ్చి సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది ఏమో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, కానీ తల్లి వస్తాడా ఆయన బయటికి, ఏమైనా సాయం చేస్తాడా? అయ్యో ఎందుకు నారాయణ వచ్చేస్తాడు, భలేవాడే, అందుకే కదా రెడీగా ఉన్నాడు అనేటట్టుగా లక్ష్మణుడిని తీసుకొస్తోంది. ఇది తాళ యొక్క గొప్పతనం. అందుకని ఆవిడ నటించలేదు, యథార్థంగా తను ఎలా ఉందో అలాగే వచ్చి కనపడింది అంతే. సత్యం తప్పితే పట్టుకుంటాడు మళ్ళీ లక్ష్మణుడు, ఇది సత్యంగానే కనపడింది అని అంది. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాక్ష నివృత్త లజ్జం క్షమస్వతావత్ పరవీరహంత తద్భాతరం వనర వంశనాథం. ఏమయ్యా, ఇవాళ సుగ్రీవుడి యొక్క ఒకే ఒక దోషం ఏమిటో తెలుసా? ఆయన కామ ప్రవృత్తికి లొంగిపోయి ఎవరి పట్ల కామ ప్రవృత్తికి లొంగిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు శత్రువుల్ని సంహరించేటటువంటి స్వరూపం ఉన్నవాడివి. ఎందుకు ఈ మాట అంటావు? ఆవిడ క్షమస్వతావ పరవీరహంత, అది శత్రువుల్ని చంపేవాడా అంది. ఆయన లొంగిపోయింది అంతఃశత్రువులకి లొంగిపోయాడు, కామానికి తప్ప రాముని యందు విముఖత కానీ రామకార్యం చెయ్యకూడదని కానీ ఆయనకి లేదు. నువ్వెటువంటి వాడివి? నువ్వు గుణములున్నవాడివి కాబట్టి 13 సంవత్సరాల నుంచి అన్నగారిని అనుసరించి రాగలిగావు. నువ్వు ఇంద్రియాల్ని గెలిచావు, మా ఆయన ఇంద్రియాల్ని గెలవలేకపోయాడు. అటువంటి వాడు అంతఃశత్రువులకి లొంగిపోయాడేమో కానీ రాముడి పట్ల మాత్రం ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తిద్దామన్న ధోరణి మా ఆయన యందు లేదు. అందుకని సిగ్గు వదిలి ఇవాళ ఎక్కడున్నాడో ఎవరి దగ్గర ఉన్నాడో కూడా నాకు తెలుసు. నేను నీకు చూపించగలను. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇవాళ సుగ్రీవుడు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో ఉన్నాడా? అందుకని నీకు చూపించగలను. పరమసత్యం మాట్లాడుతోంది. అయితే అమ్మ చూపించే పర్వాలేదు, ఇలా ఉంటారా అని మళ్ళీ అరవడానికి ఏం కుదరదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే అలా ఉన్నవాడిని చూసి అలా ఉన్నాడని ఆవిడే చెప్పింది. తీసుకెళ్ళాలి. మరి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే వీళ్ళిద్దరికి స్నేహం నిలబడదు. తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉన్నానే మళ్ళీ లక్ష్మణుడికి కోపం రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. అందుచేత కాబట్టి నువ్వు ఒక పని చెయ్యాలి. క్షమస్వతావత్తర వీరాంత, ఆయన్ని నువ్వు క్షమించి తీరాలంటే నువ్వు చెయ్యగలిగింది క్షమించేసి. అన్ని విధాల దోషమే, ఇంకందులో వెనకేసుకురావడానికి ఏం లేదు సుగ్రీవుడిది. తప్పకుండా ఆయన తప్పు చేశాడు అని ఇక్కడే ఒక చిన్న మెలిక పెడుతుంది. క్షమించమని అడిగింది, అంత మాత్రం చేత తన భర్త అంత పనికి మాలినవాడు అనే అందం. ఎంత అందంగా మాట్లాడిందంటే మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం సజ్జేత సుఖేషు రాజా. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలీదా? మహర్షులైనటువంటి వారు సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి తపస్సు చేయడం కోసమని కూర్చున్నటువంటి వాళ్ళు ఊర్ధ్వలో దేవలోకాల నుంచి ఇంద్రుడు తపస్సు జరపడానికి అప్సరసల్ని పంపిస్తే కామమునకు లొంగిపోయి తపస్సు భ్రష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? సంసారాన్ని విడిచిపెట్టిన వాడు. నాయనే వాడు సంసారమనం ఉన్నవాడు. పైగా శరీరం ఏమిటి? వానరుడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? కొండల మీద కోనల మీద తిరిగాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అనుకోని రీతిలో మీ అన్నయ్య వల్ల ఐశ్వర్యము రాజ్యము భార్య దొరికాయి. అందుకనొక్క 10-15 రోజులు కాలాన్ని మరిచిపోయాడు. ఈ మాత్రానికి ఇంత కోపమా లక్ష్మణ? ఏమయ్యా, మా ఆయన ఏదో అంత దోషం చేసేసినట్టు చెప్తావు? సంసారం వదిలిపెట్టిన వాడు అప్సరసకి లొంగిపోవడమే దోషం కాకపోతే, అయ్యో వాడు కూడా మరి కామాన్ని లొంగ తీయలేకపోయాడంటే మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తున్నాడన్నాం. ఎవరిని ఉద్దేశించి చెప్తోంది ఈ మాట? పేరు చెప్పట్లేదు కానీ విశ్వామిత్రుడిని ఉద్దేశించండి. ఎవరన్నా అలాగా అన్నారనుకోండి, ఆ పేరు చెప్పింది అనుకోండి, ఇంక ఏమైపోవాలి? గురువు గారు విశ్వామిత్రుడు బాలకాండ అంటారు. అందుకని ఏమయ్యా, ఋషులు దొంగిపోయారయ్యా, మా ఆయన వానరుడయ్యా, ఇన్నాళ్ళకి భార్య దొరికిందయ్యా, ఈ మాత్రానికి ఎందుకయ్యా అంత కోపడిపోతావు? వానర చిత్తంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వాడు మాత్రం దోషం చేస్తే అంత కోప్పడకయ్యా. మళ్ళీ వెనకేసుకొచ్చింది. ఇప్పటిదాకా క్షమించాలంది, ఇప్పుడు వెనకేసుకొచ్చి నువ్వు అసలు పూర్తిగా మరిచిపోయాడు సుగ్రీవుడు రామకార్యం చేయడం అనుకుంటున్నావు. కానీ ఉద్యోగస్తు చిరజ్ఞప్త
సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేన ఏమిటో హనుమ వచ్చి చెప్పబట్టి పిలిచారు. అందుకే సుగ్రీవుడు బ్రతికిపోయాడంటే ఎవరి వల్ల బ్రతికిపోయాడో తెలుసా అండి? నమ్మినటువంటి బంటు లాంటి ఒక మంత్రి, ఎలా వెనకేసుకురావాలో తెలుసున్నటువంటి భార్య, అన్నిటినీ మించి స్నేహధర్మాన్ని పాటించగలిగినటువంటి ఔదార్యమూర్తి అయిన మిత్రుడు రామచంద్రమూర్తి. వీళ్ళ ముగ్గురి వల్ల సుగ్రీవుడు బతికిపోయాడు. తప్పులు చేస్తాడు, కానీ సుగ్రీవుడి దగ్గర ఉన్న గుణం ఏమిటంటే ఒక వచ్చి చెప్తే వింటాడు. హనుమ వచ్చి చెప్తే విన్నాడు. తారని పంపి తార చెప్తున్న మాటలకి నువ్వు అలా చెప్తావు ఎందుకు, నేను తప్పు చేశానంటావు ఎందుకు అని బయటికి రాలేదు. ఇవన్నీ వినపడుతున్నాయి. వినపడుతున్నా తప్పు ఒప్పుకుంటాడు. నీకు మరో మార్గం లేదు, లక్ష్మణుడు వస్తే నువ్వు అంజలి ఘటించి క్షమాపణ చెప్పని చెప్పారు హనుమ. అదే తార చెప్తోంది ఇవాళ. అలా చెప్పినా వింటాడు. ఆ వినే లక్షణం ఒక్కటి ఉంటే ఎలా ఉద్ధరింపబడిపోతారో మనకి ఈ కాండలో ఈ శ్రద్ధలు చూపిస్తాయి. నీ అంత నీకుగా బుద్ధి అత్యంత దృఢతరం కాకపోవచ్చు, కానీ పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తే పూనికతో దాన్ని అనుసరించగలిగినటువంటి లక్షణం కనీసం ఉంటే దాని చేత ప్రమాదం రాదు. కొంతమందికి కొన్ని రకాల బుద్ధులు ఉంటాయి. ఒక రాగి పాత్ర తీసుకెళ్లి ఎంత చింతపండు పెట్టి తోమి మీరు కాసేపు బయట పెట్టండి, దానికి మళ్ళీ కిలు అంటుకుంటుంది. మొసలిని తీసుకెళ్లి త్రివేణి సంగమంలో జీవితాంతం పడుకోబెట్టండి, ఎవడు కాలెడతాడో లాగుదామని చూస్తుంటుంది. పందిని తీసుకెళ్లి ఎన్నాళ్లు పన్నీటితో స్నానం చేయించండి, బురదలో పడుకోవడం మారదు. వాడిని జీవితాంతం కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్పండి, వాడి దృష్టిలో వాడి బుర్రలో ఎప్పుడు దిక్కుమాలిన ఆలోచనలు, ఎప్పుడు ఎవరిని ఏ అనవసరపు ప్రశ్న వేసి ఆ ప్రశ్న ద్వారా సమాచారాలు రాబడదాం, అవతల వాడిని ఎలా బురిడి కొట్టిద్దాం, ఎలా బురిడి కొట్టించి మనం సంతోషిద్దాం, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనే తప్ప తన విన్నదాని వల్ల జీవితం మార్చుకునేటటువంటి స్థితిని మాత్రం పొందడం. చొప్పదంటూ ప్రశ్నలు, దానివల్ల అర్థం ఉండవు. అర్థం లేనటువంటి ప్రశ్నలన్నీ వేసి తమని తాము పాడు చేసుకుంటారు, ఇతరుల సమయాన్ని పాడు చేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఎన్నటికీ వారు మారలేరు. మారగలిగిన వాడు ఎవరైనా ఉంటే సుగ్రీవుడికి హనుమ వచ్చి చెప్తే మార్చుకున్నట్టు విన్నదాని వల్ల తన దోషాన్ని తాను ఒప్పుకుని మార్చుకోగలిగితే జీవితం ప్రయోజనం ఉంటుంది. లేని నాడు ఎన్నిసార్లు కిష్కింధకాండ విన్నా ప్రయోజనం ఉండదు. ఇది పైకి చెప్పకుండా మహర్షి తీర్పు. హనుమ మాట వింటే సుగ్రీవుడు బతికి బట్టకట్టాడు, తార మాట ఒప్పుకుంటే సుగ్రీవుడు బతికి బట్టకట్టాడు. నువ్వు కూడా విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటేనే బాగుపడతావు తప్ప రాత్రల్లా వినేసి పొద్దున్న అయ్యేటప్పటికీ నీ దిక్కుమాలిన ఆలోచనలతో ఫోన్లు మొదలెడితే నువ్వు బాగుపడవు. అందుచేత ఇది తెలుసుకో అని చెప్పడానికి మహానుభావుడు ఇంత అందమైనటువంటి సర్గనిచ్చారు. ఇచ్చి ఆయన అంటారు, ఆ తార అంటుంది, ఏమయ్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడిపోతావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేం పరాయివాడివా, నువ్వు నీ మిత్రుడింటికే కదా వచ్చావు, సుగ్రీవుడికి రాముడికి తేడా లేదు కదా, సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడే కదా, నీకు అన్నగారు లాంటి వాడు, నీకు మిత్రుడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఏమయ్యా అంతఃపురంలోకి సుగ్రీవుడు పడుతున్నటువంటి మందిరంలోకి వస్తే ఆయన యొక్క అంతఃపుర కాంతలు కనపడతారు అని సందేహిస్తున్నావా? ఏమి దోషం లేదయా. మిత్రుడైనటువంటి వాడు అన్యభావన లేకుండా వచ్చి మిత్రుడితో కూర్చుని మాట్లాడేటటువంటి వాడు, మిత్రుడి భార్యని తన చెల్లెలిగానో వదినిగానో చూడగలిగినటువంటి గుణసంపద ఉన్నవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా, ఏం దోషం లేదు, ఇక్కడ ఉండిపోతామే లక్ష్మణ, రా లోపలికి అంది. అంటే ఇప్పుడు సుగ్రీవుణ్ణి చూడకుండా వెళ్ళిపోతానని ఎలా అనగలడు? అంత మర్యాదగా ఆహ్వానిస్తుంటే భార్య, అందుకని తన స్నేహితుడి భార్య. అందుచేత లక్ష్మణమూర్తి అంతఃపురం లోపలికి వెళ్ళారు. లోపలికి లక్ష్మణుడు వస్తాడని సుగ్రీవుడు బహుశా ఊహించి ఉండడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే ధనస్సు యొక్క టంకారం వినపడిందో గభాల పడుకున్నవాడు పడుకున్నట్టే తల్పం నుంచి ఎగిరి దూకి ఆ ఒళ్ళో రుమని పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చునున్నాడు. ఇంతలో గబుక్కుని తెర తీసుకుని లక్ష్మణమూర్తి లోపలికి వచ్చేశారు. లోపలికి వస్తే రుమాంతు వీర పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేవ వర్ణ దదర్శ సౌమిత్రి మదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం. బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి సుగ్రీవుడు తొడ మీద అమని కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఉన్నట్ట
తెర తీసుకుని లక్ష్మణుడు లోపలికి రాగానే ముఖం వివర్ణం అయిపోయింది, తన దోషం జ్ఞాపకానికి వచ్చింది. అలా అవడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ అవమంటే అవదు. తిరగబడి దబాయించేవాడికి ముఖం అలా అవదు. తన తప్పు తాను ఒప్పుకున్న వాడికి మాత్రమే ముఖం వైవర్ణ్యాన్ని పొందుతుంది. అది కూడా ఉత్తమ లక్షణమే. అందుకే మారుతున్నాడు అనడానికి గుర్తేది చెప్తారో తెలుసా? తప్పు రహస్యంగా చేయడం మొదలెట్టడం కూడా మారుతున్నాడనడానికి మొదటి లక్షణం. అంతకుముందు నన్ను ఎవడేం చేస్తాడని 10 మందిలో బరితిగించి చేసేవాడు. ఇవాళ అలా చెయ్యట్లేదు. కొంచెం చాటు మాటు పెట్టుకుంటున్నాడు. అంటే ఏమైంది? ఎవరికో భయపడ్డం మొదలు పెట్టాడు. అది మార్పు. అందుకే పెద్దలు అన్నారు, అక్కడ నువ్వు మళ్ళీ ఇంకా కొంచెం పుటం పెట్టు. ఒక నగ చెయ్యాలంటే అంత తొందరగా అయిపోతుందా? ఒకసారి కమసాలి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి. బంగారాన్ని కాలుస్తారు, ముద్దయిపోతుంది. మనం అంటే గొలుసు టక్కని చక్కగా మెడలో వేసేసుకుంటాం. కానీ వారు చిన్న పలకలాంటి తీసుకుని దాని మీద నోటితో ఇలా వంకరగా ఉండేటటువంటి సాధనాన్ని పట్టుకుని కరిగిన బంగారాన్ని ఇలా నోటితోకి తీసుకుని ఎంత ఊదాలో అంత పూస పెట్టి శ్రావణంతో ఆ పూసని ఈ పూసని కలిపి చిన్న టంకం పెట్టి మళ్ళీ దీన్ని కాల్చి లక్క పెట్టి ఇన్ని చేస్తే తప్ప మీరు మెడలో వేసుకోవడానికి ఆభరణం రావట్లేదే. ఇంతకు ముందు దుష్టుడైనటువంటి చారిత్రం ఉన్నవాడు ఒక్క రాత్రిలో మారిపోతాడా? మారడు. దానికి సమయం పడుతుంది. కొద్ది కొద్దిగా మారుతాడు. వైక్లవ్యాన్ని అనుభవిస్తుంటాడు, మారుతూ ఉంటాడు. అందుకే మీకు ఏ దేశంలో ఎక్కడ ఈ ప్రక్రియ కనపడదు. మీకు ఇతర దేశాల్లో ఎక్కడ పురాణాలు చెప్పుకోవడం, జనం అందరూ సాయంకాలం వచ్చి కూర్చోవడం, ఎవరో నాలా తెలియనటువంటి వాడు కూర్చుని అందులో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడడం, విన్న వాళ్ళందరూ ప్రసాదం పుచ్చుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవడం, దాన్ని తలుచుకోవడం, మీకు ఇతర సంప్రదాయములలో ఇతరమైన దేశములలో ఇది కనపడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాలో ఎక్కడికో వెడితే పురాణాలు చెప్పడం అన్న ప్రక్రియ కానీ, లేకపోతే వాగ్గేయకారులు ఇచ్చినటువంటి కృతులను కీర్తనలను పాడడం కానీ, భగవత్ సంబంధంగా నాట్యం చెయ్యడం కానీ, అగ్నికార్యం చేసి ప్రకృతి ఇచ్చిన సంపదని ప్రకృతికి ఇచ్చి దేవతలకిచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ప్రసాదంగా వర్షాన్ని ఐశ్వర్యాన్ని పొందడం కానీ ఈ జాతి గొప్పతనానికే తెలుసు. ఇది మన జాతి గొప్పతనం. అందుకే మన ధర్మం వైదిక ధర్మం. అందుకే అటువంటి వైదిక ధర్మం ఉన్నవాళ్ళం కాబట్టి ఎవ్వరూ ఒక్కసారి మారతారు అని అనరు. క్రమక్రమంగా తన స్వభావాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. అందుచేత అంతటి మహానుభావుడు లక్ష్మణుడు కూడా లోపలికొస్తే సుగ్రీవుడు అలా కనపడితే ఆ సుగ్రీవుడు ముఖం వైవర్ణ్యం పొందితే ఆనందించి ఉంటాడు. అప్పుడు ఇంత దోషం చెప్పింది పైగా తారా ఎక్కడున్నాడో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు, వాళ్ళ కామోపభోగమనందున్నాడు, దోషమే చేశాడు. నీ అన్నగారిగా క్షమించవయ్యా, రా లోపలికి. నీ అన్నగారైతే చూడకుండా వెళ్ళిపోతావా? రా, మిత్రుడింట్లోకి రాకుండా పెడతామే, లోపలికి రా అంతఃపురంలోకని పిలిచింది. ఇప్పుడు భావన బాణం ఎక్కుపెట్టి కొట్టేస్తాడా? కొట్టలేడు. ముందు ఈ అధ్యవసాయాన్ని కల్పించింది, కల్పించప్పుడు తీసుకొచ్చింది. తార గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తార గొప్పతనం ఇంత పీకలు ఎగిరిపోతాయన్న సమయంలో కూడా తార వెళ్లి మాట్లాడితే కోపాన్ని కాని కామాన్ని కాని నిగ్రహింపచేస్తుంది. అంతఃశత్రువుని నిగ్రహింపచేసి ఎప్పుడు తాను అటువంటి స్థితికి వశురాలై ఉండగా, తాను కూడా నిన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, కనుగుడ్లు తిరుగుడు పడుతూ వడ్డాణం జారిపోతూ పెట్టుకున్న నగలు కిందకి జారిపోతూ బయటికి వచ్చింది ఆవిడ. కానీ మాట మాత్రం ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి. అందులో అసత్యం ఉండదు. అలాగని ధర్మబద్ధంగా ఉండడము మానదు, అలాగని పరమ ప్రయోజనాన్ని సాధించుకోవడము విడిచిపెట్టదు. ఒక మాట ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్లగలదో, ఒక మాట మాట్లాడటం సక్రమంగా వస్తే జీవితాలు ఎలా ఉంటాయో మనకి నేర్పుతుంది రామాయణం. అందుకని జీవితంలో తారలా మాట్లాడడం నేర్చుకుంటే బహుశా అసలు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, అందరూ సంతోషపడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అంటే, అంతేకాని ఎక్కడైనా వ్యగ్రత కనపడిందా తారలో? కనపడదు. మాట యొక్క అందం ఏమిటో నిరూపిస్తుంది తార. మాట పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్యుడికి. ఈ మాట మాట్లాడడం, మాటతో భగవంతుణ్ణి అర్చించడం, మాటతో అంతఃశత్రువుల్ని పడగొట్టడం. ఎందుకు వింటారు పెద్దల దగ్గర ఉపన్యాసాలు? ఎందుకు వింటారు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి మాటలు? అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చునేది ఎందుకు అంటే, లోపల ఉన్న అంతఃశత్రువుల్ని మనం గెలవలేం కనుక
వాళ్ళ మాటల చేత వాళ్ళు మన అంతఃశత్రువుల్ని గెలిచేటటువంటి స్థితిని, ఆ బలాన్ని వాళ్ళు మన మనస్సుకి అందిస్తారు. అలా అందించగలరు కాబట్టి వాళ్ళ మాటలు వినడానికి మనం పెడతాం. ఇది ఈ అంతఃశత్రువుల్ని కూడా గెలిపించగలిగినటువంటి స్థితికి తీసుకెళ్తుంది మాట. మాట యొక్క గొప్పతనం మనుష్య జాతికే పనికొస్తుంది. ఆనాడు పనికొచ్చిందంటే మానవ జాతి యొక్క ఉత్కృష్టత చేత పనికొచ్చింది. అందుచేత మాట గొప్పతనం ఏమిటో చాలా నిరూపిస్తుంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో చూశాక కానీ సుగ్రీవుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లక్ష్మణమూర్తి వచ్చి ఇలా ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడగానే ఉన్నవాడు ఉన్నట్టు సంరక్తనయన శ్రీమాన్ విచిచాల కృతాంజలి బహూమాస్థితస్తత్ర కల్పవృక్షో మహానివా. మహర్షి ఒక ఉపమానం వేశారంటే దానికి తిరిగి ఉండదు. ఒక్కసారి ఆ కల్పం మీద కూర్చున్నవాడు రుమ దూకేసేటట్టు ఆ ఉన్నటువంటి ఆసనం నుంచి ఒక్క దూకేట. దూకి గభాలను వెళ్లి లక్ష్మణమూర్తి దగ్గరికి ఇలా 2 చేతులతోటి అంజలి ఘటించి వంగి శిరస్సు ఉంచి ఇలా నమస్కారం చేసేట. అన్నిటికన్నా మనకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఎన్ని దోషాలు చేయనివ్వండి, వాడు వచ్చి ఒక్కసారి ఇలా అన్నారనుకోండి, వాడి జోలికి వెళ్ళరు. ఆర్తస్య రక్షణే పుణ్యం అని దేవి భాగవతంలో చెప్తారు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆర్తితో వచ్చి శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించడమే పుణ్యం. అందుకని ఆర్తితో వచ్చి శరణాగతి చేస్తున్నాడు. వచ్చి అంజలి ఘటించి నిలబడిపోయాడు. ఇంకా నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. ఎలా ఉన్నట్టు అలా నిలబడితే కల్పవృక్షంలా ఉన్నట్టే. కల్పవృక్షంలా ఉండడం ఏమిటి? మెడ నిండా మాలలు ఉన్నాయి, హారాలు వేసుకున్నాడు, మంచి వస్త్రాన్ని ధరించాడు, రకరకాలైనటువంటి మధువు సేవించాడు, ఒంట్లోంచి నోట్లోంచి సువాసనలు వెదజల్లుతున్నాడు. అందుకని కల్పవృక్షంలా ఉన్నట్ట. బాహ్యం అంతరం ఏమిటి? సుగ్రీవుడు కల్పవృక్షమే. కల్పవృక్షం నీడలో నించున్న వాడికి కోరిక తీరకపోవడం ఉండదు. ఇవాళ సుగ్రీవుడు రామచంద్రమూర్తి కార్యం మీద వచ్చి నిలబడుతున్నాడు కనుక రామకార్యం కూడా నెరవేరి తీరుతుంది. ఆ వానరులందరినీ అన్ని దిక్కులకి పంపిస్తాడు. సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో విశేషమైనటువంటి ధృతితో ప్రవర్తిస్తాడు. ఇది చెప్పడానికి కల్పవృక్షో మహానివా, కల్పవృక్షంతో సమానంగా వచ్చి నిలబడ్డట. లక్ష్మణుడికి మాత్రం సుగ్రీవుణ్ణి చూడగానే మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చింది. మళ్ళీ ఇలా కామమునకు వ్యసనమునకు లోనై ఉన్నారా వీడు అని మనసులో కోపం వచ్చి ఆయన అన్నారు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీచ రాజా లోకే మహీయతే. ఏమయ్యా సుగ్రీవా, ఏమిటయా ఈ పరిస్థితి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఉత్తమమైనటువంటి అభిజనంతో కూడుకున్నటువంటి వాడై ఉండాలయా రాజంటే. సానుక్రోశో జాలి కలిగినటువంటి వాడై ఉండాలి. జితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడై ఉండాలి. కృతజ్ఞ చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి. సత్యవాది ఒక మాట చెప్తే తప్పని వాడై ఉండాలి. రాజాలోకే మహీయతే, అటువంటి వాణ్ణి ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. ఇవాళ లక్ష్మణమూర్తి చెప్పినటువంటి గుణాల్లో ఏ మంచి గుణాలున్నాయి సుగ్రీవుడి దగ్గర? చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే వీళ్ళందరినీ పెట్టుకుని ఉన్నాడు. కృతజ్ఞుడైపోయాడు, చేసిన ఉపకారం మర్చిపోయాడు, ఆడిన మాట మర్చిపోయాడు, ఇంద్రియముల యొక్క నిగ్రహమా తప్పిపోయాడు. నిన్ను రాజుని ఎలా పిలవడం? నిన్ను రాజుని చేసినటువంటి వాడు చిన్నబుచ్చుకునేలా చేశావు. వేరొక మాట, నిన్ను రాజుని చేయడం మా తప్పు, అంతే కదా. ఇంకొక మాట అని ఇలా ఉండొచ్చా రాజంటే? యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాముపకారిణ మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృశంసతరస్తతః. మిత్రుల దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకి సహాయం చెయ్యడంలో పొరపాటు చేసిన వాణ్ణి, తప్పు చేసిన వాణ్ణి, తిరిగి ఉపకారం చెయ్యని వాణ్ణి లోకం ఏమని పిలుస్తుందో తెలుసా? క్రూరుడు అని పిలుస్తుంది. అందుకని ఇవాళ నిన్ను లోకమంతా సుగ్రీవుడు అనేటప్పటికేమనాలి? క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది. ఇంకొక మాట చెప్తాను చూడు సుగ్రీవా. శతమశ్వానృతే హంతి సహస్రంతు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషానృతే. ఎప్పుడైనా సరే ఒక్క గుర్రం విషయంలో కానీ అసత్యం ఆడాడా? నేను మీకు గుర్రం ఇస్తానండి అని గుర్రం ఇవ్వడం మానేశాడు అనుకోండి, గుర్రం విషయంలో దోషం చేస్తే 100 గుర్రాలు నిష్కారణంగా చంపేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. ఒక ఆవు విషయంలో దోషం చేశాడనుకోండి, అందుకే పవిత్రత పెరిగిన కొద్దీ అమృతం యొక్క స్థాయి కూడా మారిపోతుంటుంది. అందుకే మన వాళ్ళు భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాల్లో ఏ క్షేత్రానికైనా సరే నేను వస్తాను అని అనమంటారు. కాశీ వెళ్ళాలనుందండి అనమంటారు, గయ వెళ్ళాలనుందండి అనమంటారు, ఏదో పశుపతినాథ్ వెళ్ళాలనుందండి అనమంటారు. కాశీ వెడతాను అనొచ్చు, తిరుపతి వెడతాను అనొచ్చు, రామేశ్వరం వెడతాను అనకూడదు.
రామేశ్వరం వెడతాను అని నోటితో అని వెళ్ళలేదా, దాని దోషం చాలా గట్టిగా వేస్తారు. రామేశ్వరం విషయంలో ఎప్పుడైనా అంటే ఏమనాలంటే ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి రామేశ్వరం తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన మీద పెట్టాలి తప్ప రామేశ్వరం వెడతాను అని నువ్వు అనకూడదు. ఒక్కొక్క క్షేత్రం యొక్క ప్రాధాన్యత చేత దాని తీవ్రత మారుతుంటుంది, నీ సంకల్పం కూడా దోషము అలాగే ఉంటుంది. అందుకని ఒక గుర్రం విషయంలో తప్పుగా మాట్లాడితే, అమృతం చేస్తే, దానం ఇస్తానని ఇవ్వకపోతే వాడు 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. అది ఒక గోవు విషయంలో చేస్తే 1000 గోవుల్ని చంపినటువంటి పాపం వస్తుంది. అలాంటిది సంధ్యావందనం చేస్తూ తను ఒక మాట చెప్పి ఉపకారం చేస్తాను అని, ఆ ఉపకారం చేస్తానన్న మాటకి కట్టుబడక మాట తప్పినవాడు తన బంధువులందరినీ చంపేసి వాళ్ళని తినేసి తనని తాను చంపుకుని తాను చచ్చిపోయిన వాడితో సమానం అవుతాడా సుగ్రీవా? ఇంకింతకన్నా ఏం కావాలి? చంపేస్తే ఇంతకన్నా తక్కువ నా దృష్టిలో. ఈ మాట అనేకన్నా నిజంగా ఏమైపోవాలి సుగ్రీవుడి మాట విని. ఇవాళ నువ్వు కట్టుకున్న పాపం ఎటువంటిదో చూసావా? పైగా రాముడి విషయంలో చేశావు. ఆ గుహలో మహానుభావుడు ఏడుస్తున్నాడు, నువ్వు ఇక్కడికి ఇలా మగువులతో మద్యంతో కాలం గడుపుతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నత ప్రతికరోతి కృతజ్ఞ సర్వభూతానం సవద్యప్లవగేశ్వర. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట పుచ్చుకుని ఇంకా ఒక మాట వదిలేశాడు లక్ష్మణుడు. అసలు అగ్నిసాక్షిగా అంగీకరించి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని తాను అనుభవించేసి తానిచ్చిన మాట మరిచిపోయిన వాడిని లోకమంతా కలిసి చంపేస్తాడు. ఎందుచేతంటే వాడు కృతజ్ఞుడు గనక. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్రవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ బ్రహ్మహత్య చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. సురాపేచ మద్యపానం చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. చోరే దొంగతనం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. భగ్నవ్రతే తథా ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ఉండొచ్చు. నిష్కృతిర్విహితా సిద్ధి వీటన్నింటికీ నిష్కృతి ఉంటుంది, కానీ కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఒకరి దగ్గర ఉపకారం పుచ్చుకుని తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే మొహం చాటేసిన వాడికి మాత్రమే ప్రాయశ్చిత్తం లేదు. వాడు కృతజ్ఞుడు, వాడికి ఇంత ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి మహాపాపం చేసిన వాడితో సమానం. ఇవాళ సుగ్రీవ నువ్వు అటువంటి స్థితిలో పడిపోయి ఉన్నావు. అనార్యస్తం కృతజ్ఞశ్చ మిథ్యవాధీచ మానవ పూర్వం కృతార్థో రామస్య నత ప్రతికరోషి యత్. రామునికి ఉపకారం చేస్తాను అని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నేను పైన చెప్పిన ఏ ఏ పాపములు ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు పొందినటువంటి వాడి అవుతున్నావు. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో విద్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం. నిన్ను చూసి రాముడు అనుకున్నాడు, నీ వినయ విధేయతలు, నువ్వు కూర్చోవడం, నువ్వు మాట్లాడడం, నువ్వు నమస్కారం చేయడం, ఇవన్నీ చూసి చాలా మంచి మిత్రుడు అనుకుని వారిని చంపి నీకు పట్టాభిషేకం చేశాడు. కానీ మా అన్న రాముడు కనిపెట్టలేకపోయాడయా, కప్పలా అరుస్తున్న పాముని నువ్వు అని గ్రహించలేకపోయాడు. ఎంత గొప్ప మాట అనేశాడో చూడండి. నిజంగా ఒక్కొక్క మాట అంటే తన్నుకు చచ్చిపోవాలి నిజంగా. రామకృష్ణ పరమహంస ఒకసారి దక్షిణేశ్వరంలో కాళికాలయానికి వెడుతున్నారు. సాయంకాలం వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరుస్తుంటే విన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ అట్నుంచి తిరిగి వస్తూ చూస్తే ఆ కప్ప అలాగే అరుస్తోంది. ఆ కప్ప వంక చూసేసారి బాధపడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నవారు, ఏమండి మీరు ఎందుకు ఆ కప్పను చూసి అంత బాధపడుతున్నారు అన్నారు. ఎటువంటి మహాపురుషుడికి అటువంటి ఆలోచనే వస్తుంది. ఆయన అన్నారు, పాముని చూస్తే బాధేస్తోందయా, కప్పని చూసి కాదు అన్నారు. అదేమిటండి పాముని చూసి బాధ ఎందుకు అన్నారు. ఆ పాము త్రాచు పాము, ఆ పాము నాగుపాము, ఆ పాము కొండ చిలవ అయితే ఈ కప్పని మింగేసి ఉండేది. వచ్చిన బాధ ఆ పాము నీటి పాము, పట్టుకున్నది పెద్ద కప్పని. ఇప్పుడు అది మింగదు, వదలదు. దానివల్ల దోషం ఎవరిది? పాముది. కప్పని సంపదు, కప్పని వదలదు. బాధ ఎవరికి? కప్పకి. తెలిసి తెలియని గురువు చేతిలో పడిపోతే శిష్యులు ఇలాగే బాధపడతారయా. ఒక గురువు స్థాయిలో ఎంత అందమైన మాట మాట్లాడేశాడో చూడండి రామకృష్ణ పరమహంస. ఒక్కొక్క మహానుభావుడి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే ఎంత గంభీరంగా ఉంటాయో చూడండి. ఇంకా ఇంతకన్నా ఎన్ని తిట్లు తిట్టాలి, ఏమనాలి? నిన్ను చూసి రాముడు కప్ప అరుపులు అరుస్తున్న పామువి అని తెలుసుకోలేకపోయాడయా.
కప్ప అరుస్తోంది అనుకోండి, మనం పెద్ద బెంగెట్టుకోం. ఎందుకంటే కప్ప కరిచింది అనుకోండి, దానివల్ల ఏమిటి ఉపద్రవం? కప్ప కరవనే కరవదు, దిక్కుమాల కప్ప పాప అది కరవడం ఏమిటి? సాధు జీవి అదేం కప్ప కరిచేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడిని నేను చూడలేదు మరి ఇప్పటివరకు అక్కడ ప్రపంచంలో. అంటే కప్పని పొరపాటున మనం తొక్కేసినా కప్ప మన ఏం చేయలేదు, మెగమెగమంటూ పోతుంది. కానీ అందుకని ఏమీ చెయ్యకుండా ఎప్పుడూ చేస్తుంది ప్రమాదం అనేటటువంటి బుద్ధి కూడా మనకి కలగకుండా హాయిగా మనం వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే, కప్పలు ఎన్ని బెకబెకలాడుతున్నా వెళ్ళిపోతుంటాం. కానీ ఒక్క పాము దుస్సు వినపడింది అనుకోండి, చాలా భయపడిపోతాం. రెండు అంత వ్యతిరిక్తమైనటువంటి స్థితి కలిగిన ప్రాణులు. కానీ నువ్వు బెకబెకమన్న పాముని తెలియక పాపం కప్ప అనుకుని ఒళ్ళో పెట్టుకున్నాడయ్యా మా అన్నయ్య, కరిచేసావయ్యా మా అన్నయ్యని. ఇంత మాట అన్నాక నిజంగా సుగ్రీవుడికి ఎంత బాధ ఉండాలి. అయినా సరే నోరు విప్పలేదు. విప్పడానికి నోరు విప్పేంత స్థితి ఎక్కడుంది పాపం. కానీ తాగిన మైకం అంతా దిగిపోయిందిట. నోరు విప్పి మాట్లాడడానికి మాత్రం ఇవాళ తను చేసిన దోషం. కానీ నా దృష్టిలో అయితే నేను అనుకుంటాను, సుగ్రీవుళ్ళారా ఉండడం చాలా కష్టం. ఇవాళున్న పరిస్థితుల్లో మీరు చూడండి, మనం స్కూటర్ మీద వెళ్ళిపోతుంటాం, ఆయనే చూసుకోకుండా వచ్చి సైకిల్ వాడు మనకి గుద్దేస్తాడు. గుద్దేసి మనం ఇలా చూస్తాం, వాడు పిల్లాడు ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లాడు, అయ్యా నాకు తప్పేనండి అండవు. నీది తప్పు కరెక్ట్, నీ పొరపాటు వల్ల అవతల వాడు ఇబ్బంది పడ్డాడు అనుకో, అయ్యా మీ తప్పు లేదండి, తప్పు నాది అని నువ్వు ఎందుకు అనలేవు? నీకు ఎందుకు ఉండదా సంస్కారం? నీ తప్పు అయితే నీ తప్పు అంగీకరించి తల ఉంచుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు యథార్థంగా. కానీ ఇవాళ మీరు చూడండి, రోడ్డు మీద ఒకరినొకరు, ఒక సైకిల్ వాడు నిష్కారణంగా వచ్చి ఇంకోడిని గుద్దినా మొదట నోటెంట వచ్చే మాట, యా మీరు చూసుకోక్కర్లేదా అంటే తిరగబడిపోయేటటువంటి స్థితే. కానీ అయ్యా నాకు పొరపాటు అయిపోయింది, క్షమించండి సార్, ఏమనుకోకండి అని ఒక్క మాట అంటే ఉత్తర వారు నిజమే పొరపాటు అయిపోయింది ఫోన్లే అంటారు. ఒకవేళ అయినా వినకుండా మనం అరుస్తున్నాడు అనుకోండి, బాబు నీ తప్పేం లేదయా, నాదే పొరపాటు అంటే నువ్వు తల ఉంచుకుని వెళ్ళిపో, నీ దోషం కాబట్టి. కానీ ఇవాళ అలా తల ఉంచుకుని వెళ్ళిపోయేటటువంటి సంస్కారం పోయింది మనలో. ఈ సంస్కారం ఆనాడు సుగ్రీవుడు చూపించాడు. తన ఎంత దోషం ఉంది హనుమ చెప్పారు. రాముని పనుకున్న లక్ష్మణుడు వచ్చాడు అంటే రామకోపాన్ని కడుపులో పెట్టుకుని వచ్చాడు, కానీ చంపడు. ఎందుకంటే రాముడికి మిత్రత్వం తెలిసాయా, చంపడం చేత కాదు అన్నాడే. అందుకని ఇవాళ ఏం మాట్లాడినా అంజలి ఘటించి అలా ఒప్పుకో అంతే, ఒక్క మాట ఎదురు మాట్లాడకన్నా. హనుమ మాటలు విన్నాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ఈ మాట వినే ధోరణి మనకుంటే, మన వల్ల ఒక పొరపాటు జరిగితే తల్లి కాని తండ్రి కాని ఒక మాట అంటే దాన్ని అంగీకరించగలిగిన స్థితి మనలో ఉందనుకోండి, సమాజం పరిడవిల్లుతుంది. మనం దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గద్ద కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెలుగు బాల అని నువ్వు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. నీ భార్యని నువ్వు జాగ్రత్తగా చూసుకుని, నీ తల్లిదండ్రులకి నమస్కారం చేసి నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని, నీ విద్యుక్త కర్తవ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇవాళ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారంటే, వాళ్ళకు తప్పు చేస్తే మీరు పిలిచి 2 నిమిషాల కన్నా ఎక్కువ 3వ నిమిషం వాళ్ళని దెబ్బలాడారు అనుకోండి, నాన్నగారు నేను చెప్పాను కదా తప్పేది, ఇంక క్లాస్ పీకేకండి దొరికాం కదా అని అంటున్నారు వాళ్ళు కూడా. అరే వాట్ ఏ సర్ప్రైజింగ్ టెండెన్సీ ఇట్ ఈస్. అంటే వాళ్ళు దోషం చేస్తే ఎంతసేపు మాత్రమే మాట్లాడాలో తండ్రి గురించి తిరిగి ఉండాలి ముందు. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే తండ్రి అపరాధి అయిపోతున్నాడు. అంత స్థితిలో ఇవాళ సమాజం ఉంటే, ఆ స్థితిలో కుటుంబాలు ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది రామరాజ్యం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి ఉండమంటే ఇంట్లో ఉంటుంది. ఇన్ని మాటలన్నా హనుమ చెప్పారు కాబట్టి సుగ్రీవుడు అంజలి ఘటించి నిలబడపోవడంలో సుగ్రీవుడి గొప్పతనం ఉంది. ఆ విషయంలో సుగ్రీవుడి పాదాలకి నా తల తగిలేటట్టు నేను నమస్కారం చేస్తాను. సుగ్రీవుడి వల్ల నిజంగా తప్పు చేసిన రోజున అలా శిరస్సు ఉంచి ఎవరు ఏమన్నా నిలబడిపోయేటటువంటి ఓర్పు ఈశ్వరుడు కటాక్షించుగాక. అదే సమయంలో అంతంత పొరపాట్లు జరగకుండా కూడా ఈశ్వరుడు చూచుగాక. అందుకని ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు, సత్వం గ్రామ్యేషు భోగేషు సత్వో మిథ్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరాభిణం కృతం చేన్నాభిజానీషే రామస్యాక్లిష్ట కర్మణ సద్యత్వం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం. ఏమయ్యా, నువ్వు చేసిన దోషానికి, మా అన్నయ్యని ఏడిపించిన ఏడుపుకి ఇప్పుడే చంపేస్తాను ఇక్కడే, నువ్వు పోతావు వాలి వెనకాల అని అన్నయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒరే సామంతో మాట్లాడరా, తప్పురా, వ్యగ్రతతో మాట్లాడకని. నటి సంకుచిత పంధాయన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పదవన్వగా.
వాలి వెళ్లిన మార్గం ఇంకా మూసుకుపోలేదు, నీ మాట మీద నీకు నిలబడు, లేకపోతే వాలి వెళ్లిన మార్గంలోనూ వెళ్ళిపోవలసి ఉంటుంది అని. ఇది చూసి కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు, ఇది విని కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు. ఇది విని మాట్లాడినది ఎవరంటే మళ్ళీ తార మాట్లాడింది. ఆవిడ గొప్పతనం అది. ఆవిడంది, ఈ పొరపాటికి భర్త ముందు రొమ ఇతర వానర స్త్రీలు అలా చేతులు కట్టుకు దూరంగా నిలబడిపోయారు భయపడిపోతూ. నక్షత్రముల మధ్యలో చంద్రుడు నిలబడినట్టు నిలబడిపోయాడు సుగ్రీవుడు. ఇంతమంది భార్యల ముందు నిందిస్తున్నాడు లక్ష్మణుడు. అయినా మహానుభావుడు నిజంగా ఆ విషయంలో సుగ్రీవుడు గొప్పే. చేతులు కట్టుకుని తల ఉంచి అంజలి ఘటించి ఉండిపోయాడు. కారణంది, నైవం లక్ష్మణ వ్యక్తవ్యో నాయం పరుషమర్హతి హరిణామీశ్వర శ్రోత్రం తమ వక్తాతిశేషత. లక్ష్మణ, నువ్వు ఏమైనా అనుకో, కానీ నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. నువ్వు అలా మాట్లాడకూడదు. అందున నువ్వు తపస్సు ఉన్నవాడివి, ధర్మాధర్మములు తెలిసున్నవాడివి. అంతంత మాటలే సుగ్రీవుణ్ణి తెలిసున్నవాడివి కనుక నీ నోటి వెంట అసలు రాకూడదు. నైవాకృతజ్ఞ సుగ్రీవో నశఠో నాపిదారుణ నైవామృత కథో వీర నజిహ్మశ్చ కపీశ్వర. ఈయన కుటిలుడు కాడు, అసత్యవాది కాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాడు, శఠుడు కాడు. శఠుడు అంటే రహస్యంగా అపకారం చేసేటటువంటి వాడు అసలే కాడు. అందుకని అటువంటి వాణ్ణి పట్టుకుని చాలా దారుణంగా మాట్లాడేసి చంపేస్తాను, ఇప్పుడే వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అని అంటున్నావు. ఉపకారం కృతో వీరో నాభ్యయం విస్మృత కపి రామేణ వీర సుగ్రీవో యదన్యై దుష్కరం వ్రణి. చాలా భయంకరమైనటువంటి యుద్ధంలో ఎవరు వాలివేపు కన్నెత్తి కూడా చూడనటువంటి రోజులలో వాలిని నిగ్రహించి సుగ్రీవుడికి రాముడు రాజ్యం ఇచ్చినటువంటి విషయాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మర్చిపోలేదు. చేసిన ఉపకారం మరిచిపోతే కృతజ్ఞుడు, మర్చిపోతే కదా ఆయన మర్చిపోలేదు. ఆయన దోషం వల్ల ఏమిటంటే కొంతకాలం నుంచి కామమునకు లొంగిపోయి ఉండిపోయాడు. రామప్రసాదాకీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాంచ పరంతప. రాముడు చేసినటువంటి ఉపకారం చేత మాత్రమే ఎన్నడూ ఊహించినటువంటి రీతిలో ఐశ్వర్యముతో కూడినటువంటి రాజ్యమో సింహాసనమో సుగ్రీవుడికి దక్కాయి. నేను దక్కాను, నాతో పాటు రుమ దక్కింది. ఇంత ఆనందాన్ని సుగ్రీవుడు అనుభవించగలుగుతున్నాడు. సుదుఃఖం చేత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం నజానీతే విశ్వామిత్రో యథాముని. చాలా కాలం నుంచి సుఖాలను అనుభవించకుండా కొండల మీద అరణ్యాల్లోనూ చెట్ల కింద గుహల్లోనూ పడి తిరుగుతున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళకి అవకాశం వచ్చేటప్పటికి కామమునందు వ్యగ్రత పొంది సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్త అలా మరిచిపోయిన వాడు విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు మర్చిపోయాడయా లక్ష్మణ. ఇప్పుడు పేరు చెప్పేసింది. విశ్వామిత్రుడు మర్చిపోయాడయా ఒకనాడు. ఘృతాచ్యాం కిల సంసక్తో దశవర్షాన్ని లక్ష్మణ అహోమంజత ధర్మాత్మా విశ్వామిత్రో మహాముని. ఘృతాచితో విశ్వామిత్ర మహర్షి చాలా కాలం గడిపినట్టు మనకు బాలకాండలో చెప్పలేదు. బహుశా మేనకని దృష్టిలో పెట్టుకుని ఘృతాచి అని ఉంటుంది. మేనకతో 10 సంవత్సరాల కాలం గడిపేసిన తర్వాత విశ్వామిత్రుడికి జ్ఞాపకానికి వచ్చింది, అయ్యయ్యో నేను కామానికి లొంగిపోయి 10 సంవత్సరములు ఈ మేనకతో జీవితం గడిపాను, నా తపస్సు భగ్నమైపోయిందని. ఆ రోజున మేనక వంక చూస్తే అడిగిపోయి మేనక విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడుతుంటే మళ్ళీ ప్రసన్నుడై నీ యందు దోషం లేదులే నువ్వు వెళ్ళిపో అని మేనకను వదిలేసి మళ్ళీ వెళ్లి తపస్సు చేశారని మనం బాలకాండలో చెప్పుకోలేదా? అందుకని విశ్వామిత్రుడంతటి వాడు స్త్రీ సుఖమునందు 10 సంవత్సరముల కాలమును ఒక్క రోజులో మరిచిపోయాడు. అంతటి తపస్వి సుగ్రీవుడు ఏపాటి వాడయా? వానరుడు. ఒక వానరుడు తన భార్య యందు సుఖం కోసమని మరిచిపోయి ఒక 10-15 రోజులు కాల వ్యతిక్రమణం జరిగితే చంపేస్తావా సుగ్రీవుడిని పట్టుకొని? అలా అయితే అది 2వ వాక్యం పూర్తి చేసిందనుకోండి, లక్ష్మణుడు ఏమైపోవాలి అని నహిప్రాప్తం సహిప్రాప్తం నిజానీతే కాలం కాలవిదాంబర అనకూడదు. అంతంత మాట రావడం నువ్వు ఉపములకు లొంగిపోవడంతో అవుతుంది. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్యవసూనిచ రామ ప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. లక్ష్మణ, నీకొక్క మాట చెప్తున్నాను. ఏ రుమయందు, ఏ నాయందు, ఏ రాజ్యమునందు ఇవాళ ఆనందంతో 10-15 రోజుల సమయాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు. అదే సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదనిపించుకోవడానికి రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. చాలా నీకు దానికి సిద్ధంగా ఉన్నాడు. రామకార్యమునందు ఎప్పుడూ ఏమరపాటు లేదు. జరిగిన పొరపాటు కొద్ది ఆలస్యమైందన్నది అర్థం. సమానేష్యతి సుగ్రీవ సీతాయాస్త రాఘవం శశాంక వివరోహిణ్యా నిహత్వా రావణం రणे. రావణుడు యుద్ధములో నిహతుడవుతాడు.
చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలో సుగ్రీవుడు మళ్ళీ సీతారాములు కలిసి ఉండగా చూసేటటువంటి స్థితిని పొందుతాడు. అలా సాయపడతాడు. ఈ మాటల చేత లక్ష్మణుడు మళ్ళీ ప్రసన్నుడైపోతున్నాడు. తన దోషం ఏమిటో తెలుసుకున్నాడు. శతకోటి సహస్రాన్ని లంకాయాం కిల రాక్షసా ఆయుతాని చ షట్త్రింశ సహస్రాని శతాని చ. నాయన, లంకలో రాక్షసులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? లంకలో ఉన్న రాక్షసుల యొక్క బలం 100,000 కోట్ల రాక్షసులు, 36 ఆయుధముల వేల వందల సంఖ్యలో రాక్షసులు ఉన్నారు. అంతమంది రాక్షసుల్ని నిగ్రహించడానికి తేన సఖ్యారనేహంతు అసహాయేన లక్ష్మణ రావణ కృత క్రూరకర్మాచ సుగ్రీవేణ విశేషత. అంతమంది రాక్షస బలం లంకలో ఉంటే ఒక్క సుగ్రీవుడు వెళ్లి ఆ రాక్షసుల్ని మట్టు పెడతారా? లేకపోతే రాముడు సుగ్రీవుడితో కలిసి వెళ్లి సుగ్రీవుడిని ఒక్కడిని నమ్మి మట్టు పెడతారా? అవతల ఉన్నటువంటి కొన్ని కోట్ల రాక్షసుల్ని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. అయితే తారా, నీకెలా తెలిసి విషయాలు అని నువ్వు అడుగుతావేమో. ఏవం అఖ్యాతవాన్ వాలి సత్యభిజ్ఞో హరీశ్వర ఆగమస్తు నమే వ్యక్త శవాత్ తస్మాత్ ద్రవీమ్యహం. ఒకనాడు వాలి బ్రతికున్న రోజులలో నాతో చెప్పాడు, రావణాసురుడి దగ్గర అటువంటి రక్షోబలం ఉన్నది అని. అప్పుడు నేను ఆ వాలి దగ్గర విన్నాను. నాకు కూడా యథార్థములకు తెలియదు పూర్తిగా. అసలు నిజంగా రాక్షస బలం రావణాసురుడి దగ్గర ఎంతుందో ఊహకు కూడా అందదు. అటువంటి వాడిని నిగ్రహించడానికి చాలా మంది వానరులు కావాలి. అందుకని కబురు చేశాడు. తవహిముఖం నిరీక్షకోపాత్ శతజ నిభే నయనే నిరీక్షమానా హరివర నిత్రానయంతి శాంతిం ప్రథమ మయస్య హి శంకితాస్మ సర్వాః. నువ్వు ఇంత కోపంతో నిలబడి బాణం తీస్తానంటే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి విముక్తమైనటువంటి బాణము చేత పరలోకగతుడైనటువంటి వాలి వెళ్లిపోయినటువంటి దృశ్యం జ్ఞాపకానికొచ్చి హృదయం కలుక్కుమనగా ఈ అంతఃపురంలో ఉన్నటువంటి నేను కాని రొమ కాని ఇతర వానర స్త్రీలు కాని సుఖాన్ని పొందలేక భయంతో బిక్కుబిక్కుమంటూ అదే సన్నివేశం గుర్తొచ్చి రోధిస్తూ నీ వంక చూస్తున్నావు. ఒక మిత్రుడైన వాడు అంతఃపురంలోకి వచ్చి ఇలా బాధ పెట్టడం తగునా లక్ష్మణ? నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అంది. అనేటప్పటికీ లక్ష్మణుడు అన్నాడు, ఇత్యుక్తస్తారయా వాక్యం ప్రసృతం ధర్మ సంహితం మృదు స్వభావ సౌమిత్రి ప్రతిజగ్రాహ తత్వజః. అమ్మా, నువ్వు చెప్పిన మాటలు యథార్థమమ్మా, నేను అంగీకరిస్తున్నాను. నేను ఇంకా వ్యగ్రతతో ప్రవర్తించాను, నేను కోపంతో మాట్లాడినా, నేను ప్రసన్నుడనయ్యానమ్మా, నువ్వు చెప్పింది యథార్థమే అన్నాడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది రంగం మీదకి. అప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుడిని రంగం మీదకి తీసుకొచ్చిందో తన గురువైనటువంటి వాడి గురించి ఎప్పుడూ చర్చ కూడా ఆయన యొక్క గుణములు గురించి స్తోత్రం జరుగుతుండగా వినాలి. కానీ తన గురువు యొక్క దోషాన్ని ఎవరైనా మాట్లాడుతుంటే శిష్యుడు అక్కడ ఉండకూడదు, వినకూడదు, వెళ్ళిపోవాలి. అందుకని జ్ఞానం ఉన్నవాడైతే అసలు వారి శిష్యుడు వీడు అని తెలిస్తే ఆ గురువు గురించి తక్కువగా శిష్యుడి దగ్గర మాట్లాడకూడదు. ఆ పాపం వాడికి కల్పించినందుకు వీడికి తల పడుతుంది. అందుకని అమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా, నేను కోపాన్ని విడిచిపెట్టానమ్మా, నేను ప్రసన్నుడనవుతున్నాను అని లక్ష్మణుడు అనగానే సుగ్రీవుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసి తదక్కంతక తమ్మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేదమితశ్చాస్తి సుగ్రీవో వనరేశ్వర. ఒక్కసారి నిలబడిపోయి తన మెళ్ళలో ఉన్న ఈ పుష్పహారాలన్నీ తింటోతలు పారేసి విషయోతలు పారేసి ఒక్కసారి ఆ సుగ్రీవుడు వంక చూసి ప్రణష్టాశ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం వినమ్మయ సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వదిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్యేన తేజస సహాయ కృత్యం కిం తస్య ఏన సప్తమహాద్రుమాః శైలస్య వసుధా చైవ బాణేనైకేన దారితాః. నాయనా లక్ష్మణ, నేను రాజ్యాన్ని పోగొట్టుకుంటే, భార్యని పోగొట్టుకుంటే రామచంద్రమూర్తి అనుగ్రహంతో తిరిగి వాటిని పొందానయ్యా. రాముడికి నేను సహాయం చెయ్యడమా? రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతవాడినయ్యా? ఒక్క బాణాన్ని వింటినారికి సంధిస్తే 7 సాలవృక్షములను కొట్టి పాతాళ లోకానికి వెళ్లి భూమిని భేదించి మళ్లీ పైకొచ్చి ముహూర్త కాలంలో
తన తూణీరములో చేసుకోగలిగినటువంటి బాణమును ప్రయోగించగలిగినంతటి సమర్థత కలిగినటువంటి కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తికి నేను సాయం చేసేవాడినా? కేవలం చూపు చేత బాణ ప్రయోగం చేత లంకని కాల్చేయగలడయ్యా మీ అన్నయ్య. అటువంటి రాముడికి సాయం చేసి రాముడికి సాయం చేసే అదృష్టం సుగ్రీవుడికి కలిగిందన్న మాట చేత కృతార్థుడినవడానికి నేను సిద్ధపడున్నానయ్యా. నన్ను మరొకలా అనుకోకు. ఎదిగించిన విక్రాంతం విశ్వాసాత్ ప్రాణయేనవ ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. మా రాముడే కదా, ఏమనుకుంటాళ్లే అని ప్రేమ చేతనే కాలాన్ని మర్చిపోయాను, లేకపోతే పంపించాను కదా మానవ సైన్యానికి కబురు, పర్వాలేదులే అన్న విశ్వాసంలో మర్చిపోయాను. నేను కాలాన్ని మర్చిపోయినటువంటి మాట యథార్థం లక్ష్మణ. నన్ను క్షమించు, నాది పొరపాటు అయిపోయింది. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, నకశ్చిన్నాపరాధ్యతి. ప్రపంచంలో పొరపాటు చేయని వాడు ఉంటాడా లక్ష్మణ? అందరూ తప్పు చేసిన వాళ్లే కదా, నా వల్ల తప్పు జరిగింది, అందుకు నన్ను క్షమించవయ్యా అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్లి భాగవతుల దగ్గరికి వెళ్లి ఈ మాట అంటే వాళ్ళు ఇక కోపగించలేదు. ఆ మాట అనంతసేపే వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి అని ఒక్క మాట అన్నాడా? క్షమించను అనలేరు. అందుకే ఎంతటి మహానుభావులు ఋషులు శాపం ఇస్తే అయ్యా ఎలాగండి అని ఒక్క మాట అనేటప్పటికీ మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందడానికి ఏ ప్రయత్నం చెయ్యాలో ఎలా వస్తుందో మళ్ళీ అనుగ్రహాన్ని వెంటనే వర్షించేస్తారు. అందుకని ఆ వెళ్లి చేతులు కట్టుకు నిలబడడం అనేటటువంటిది, క్షమించమని అడగడం అనేటటువంటిది ఎంత పొరపాటు చేసినా ఎలా దిద్దుకోవచ్చో, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో, భేషజం లేకుండా ఎలా మాట్లాడాలో కిష్కింధకాండ మనకి నేర్పుతుంది సుగ్రీవుణ్ణి అడ్డుపెట్టి. ఈ మాట వినగానే లక్ష్మణుడు అన్నాడు, సర్వరాహి మమ భ్రాత ననాథో వరరీశ్వర తయా నాకేన సుగ్రీవ తస్మితేన విశేషత. ఏమయ్యా నువ్వు పక్కన నాథుడిగా ఉన్నావయ్యా మా అన్నగారు రామచంద్రమూర్తికి. నీ ఛత్రఛాయలో నీ యొక్క అనుగ్రహంలో రాముడుండగా రాముడు అనాథేమిటయా? నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడు కృతార్థుడు, ఆ పని జరిగి తీరుతుందన్నాడు. ఎంత ప్రసన్నుడైపోయాడో చూడండి. క్షమించమనేటప్పటికీ ఇంత మాట వచ్చేసింది నోటి వెంట అని ఇంకొక మాట అన్నాడు, దోషజ్ఞ సతి సామర్థ్యే కోన్యోభాషితమర్హతి వర్జయిత్వా మమజ్యేష్టం త్వాం చ మానవసత్తమః. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే అయ్యా నా వల్ల పొరపాటు జరిగిందండి నన్ను మన్నించండి అని చేతులు కట్టుకుని ఇలా నిలబడి అడగగలిగినటువంటి ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గరుంది, సుగ్రీవ నీ దగ్గరుంది. మీ ఇద్దరిద్దరేనయ్యా నీ గుణముల చేత ప్రకాశిస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను పొంగిపోతున్నానయ్యా. కింటు శీఘ్రమితో వీర ఇష్టావత్వం మయా సహ స్వంతయస్వయస్వత్వం భార్యాహరణ కర్షితం యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పురుషాన్యుక్త స్పక్షత్వం చతుమర్హసి. నువ్వు వచ్చి ఆ ప్రసరణ పర్వత గుహల్లో బాధపడుతున్నటువంటి నీ స్నేహితుడైనటువంటి రాముణ్ణి ఓదార్చవయ్యా. ఒకవేళ ఎన్నడూ ఏడవనటువంటి మా అన్నయ్య కందుల వెంట నీరు వచ్చి బాధపడుతూ దీనంగా మాట్లాడడం చేత కోపానికి వశుడనైపోయి అనకూడని మాటలు ఏవైనా నీ ఉద్దేశించి సుగ్రీవా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించవయ్యా అన్నాడు లక్ష్మణుడు. ఇది పెద్దల యొక్క ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో చూడండి. గిరిగీసు కూర్చోవడం, గట్టిగా పట్టు కూర్చోవడం వాళ్ళ దగ్గర ఉండవు. ఎంత పట్టుంటుందో అంత విడిపుంటుంది. మీరు ఒక్కొక్కడిని చూడండి, చిన్న విషయానికి, అది పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్న విషయం, ఇంత చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసేసి బ్రహ్మ రుద్రాదులు రానివ్వండి ఇంకా నేను చేయనంటాడు. నీతో అది చేయించడానికి బ్రహ్మ రుద్రుడు వచ్చి నీకు దర్శనం ఇవ్వాలా? వాళ్ళు నీలోంచి వెళ్ళిపోతే చాలు ఈ అరుపులు అయిపోతాయి. అందుకని ఒక్కొక్కడి మొండితనం ఎంత గట్టిగా ఉంటుందో దాని చేత తనలో రజోగుణం తనలో తమో గుణం బయట పెట్టుకుంటాడు తప్ప అలా ఇంకొకరు క్షమించమని అడిగేటప్పటికి ఔదార్యంతో లొంగిపోవడంలో ఉంది శ్రేష్టత్వం అంతా. ఈ మాటలు అన్న తర్వాత హనుమని పిలిచారు. ఇంతకు ముందే కబురు చేశాను, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానరములు కూడా వచ్చేసేయాలి. 10 రోజుల సమయం ఇస్తున్నాను. 10 రోజులు దాటిపోయిన తరువాత ఏ వానరములైనా ఇక్కడికి చేరితే మాత్రం సుగ్రీవాజ్ఞని అతిక్రమించినట్టే, వాళ్ళకి శిరచ్ఛేదం విధింపబడుతుంది. అందుచేత తొందరగా వచ్చేయమని చెప్పండి. మలయ పర్వతం మీద ఉన్నవాళ్ళు, హిమాలయ పర్వతాల మీద ఉన్నవాళ్ళు, మహేంద్ర పర్వతం మీద ఉన్నవాళ్ళు, సహ్య పర్వతం మీద ఉన్నవాళ్ళు, వింధ్య పర్వతం మీద ఉన్నవాళ్ళు
ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వచ్చేసయ్యాలి. కాటుక రంగులో ఉన్నవాళ్ళు, బంగారు రంగులో ఉన్నవాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 10 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 100 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, కొండముచ్చులు, భల్లూకములు, ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల కోతులు ఈ భూమండలం మీద ఉన్నాయో ఆ భూమండలం మీద ఉన్నటువంటి కోతులు, కొండముచ్చులు, భల్లూకములు అన్ని నాశాసనంలో బతుకుతున్నవి. 10 రోజులలో రాకపోతే శిరచ్ఛేదం విధిస్తానని చెప్పు. హనుమ రాయవారుల్ని పంపు, మంత్రులను పంపు, ఎక్కడున్న వాళ్ళని అక్కడ బయలుదేరి వచ్చి మనం కొంతమంది నీటి మీద నడుస్తుంటారు, కొంతమంది నీటిలో ఉంటారు, కొంతమంది పర్వతాల మీద ఉంటారు, కొందరు సముద్రాల మీద ఉంటారు, కొందరు చెట్ల మీద ఉంటారు, కొందరు వనాల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్న వానములకు కబురు వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ వచ్చేయాలని చెప్పి కబురు చేశారు. చేసి శిబికిని తెప్పించాడు. మళ్ళీ మహానుభావుడే సామాన్యంగా వెళ్ళడు. సుగ్రీవుడు అంటే సుగ్రీవుడే. పల్లకి తెప్పించాడు. అందులో కూర్చున్నాడు. అందులో శ్వేత చక్రం పట్టారు. 100 ఊసల కలిగినటువంటి తెల్లటి గొడుగు పట్టారు. పక్కన చాలా అందమైన వానర స్త్రీలు స్వచ్ఛమైనటువంటి వింజామరలతో వీస్తున్నారు. లక్ష్మణ వచ్చి పల్లకీలో కూర్చో అన్నాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బలం కలిగినటువంటి వానలు ఆ శిబికని మోసుకుంటూ రాముడు ఉన్నటువంటి ప్రస్రవణ పర్వత గుహ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. శిబిక దిగాడు దూరం నుంచే. చుట్టూ సుగ్రీవుడు ఇన్నాళ్ళకి బయటకు వచ్చాడని వానలు అందరూ వచ్చేశారు. గబగబా వెళ్ళాడు. ప్రభు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. అదే సంతోషం వాళ్ళకి. ఆ సుగ్రీవుడు వెళ్ళాడు. రామచంద్రమూర్తిని చూశాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పదయో పతితం మూర్ధ్యాత ముద్రాప్త హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ్ఛ రఘవ పరిషత్స్వజే. ఒక్కసారి వెళ్ళి తన యొక్క నుదుటి భాగం రామచంద్రమూర్తి పాదములకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదాలకి శిరస్సు తగిలేటట్టుగా నమస్కరించట. లక్ష్మణుడి దగ్గర అయితే చాలా మాటలు నడిచాయి. రాముడి దగ్గర ఏం లేవు. వెళ్లి పాదములకు శిరస్సు తగిలేటట్టు నమస్కరించాడు. అంతే. వెంటనే మహానుభావుడు ఒక్కసారి గట్టిగా కౌగిలించేసుకున్నట్ట. రాముడు కౌగిలించేసుకుని అన్నాడు, ధర్మమర్థంచ కామంచాయస్తు కాలేని సేవతే విభజ్యత తతం వీరా సరాజా హరిసత్తమ. సుగ్రీవా నాయనా, నువ్వు ఎంత ఖేదపడ్డావో నేను అర్థం చేసుకోగలనయా అనుకున్నాడు మనసులో. ధర్మము, అర్థము, కామము వీటికి కాలాన్ని విడదీసుకోవడంలోనే మనిషి ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయా అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాటో చూడండి. కాలమంతా టీవీకి, కాలమంతా మ్యాగజైన్లకి, కాలమంతా కుటుంబానికి, కాలమంతా డబ్బు సంపాదించడానికి కాదు. బ్రాహ్మీ ముహూర్తం ఒకటి ఉంది. ప్రయత్నపూర్వకంగా సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, ఉదయకాలంలో కొన్ని గంటల సేపు పూజా మందిరంలో తాను గడపడం, మంత్రానుష్ఠానం చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం, దేవతార్చన చేసుకోవడం, దానికి ఆ సమయం కేటాయింపబడాలి. మధ్యాహ్న కాలము, అసుర సంధ్య కాలము, మళ్ళీ అసుర సంధ్య వేళ కూడా పరమ పవిత్రం దేవతారాధనకు ఉపయోగపడాలి. ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసద్భాసరాశోభితం భోగీంద్రాహరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆ సంధ్యాకాలం పరమశివుడు నర్తన చేస్తూ ఉంటాడు. అది పరమ పవిత్రమైనటువంటి కాలం. అప్పుడు నిద్రపోవడం కూడా కుదరదు. అందుకని ఆ సమయంలో సంధ్యావందనం చెయ్యాలి, దేవతార్చన చెయ్యాలి. తన భార్యతో కామోపభోగమనందు గడపడానికి కూడా పెద్దలు నిర్ణయించారు. దానికి ఒక వేళ నిర్ణయించారు. చీకటి పడిన తర్వాత రాత్రి వేళ మాత్రమే భోగం అనుభవించడానికి కేటాయించారు తప్ప ధర్మము చెయ్యవలసిన సమయంలో అర్థాన్ని, అర్థం సంపాదించవలసిన సమయంలో ధర్మాన్ని, ధర్మార్థములు సంపాదించవలసిన సమయంలో కామాన్ని, కామం అనుభవించవలసిన సమయంలో ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యకూడదు. ఎప్పుడు ఏది అనుష్ఠానం చెయ్యాలో అప్పుడు అది అనుష్ఠానం చెయ్యాలి. నాకు భక్తి ఎక్కువైపోయిందని అలవాటు లేని పనులు, ఇంట్లో సత్కాల పూజ లేని వాళ్ళు లేచి అర్ధరాత్రి 12 గంటలకి పూజలు చేయడాలు, విచిత్రమైన పూజలు వచ్చేస్తున్నాయి ఇవాళ ప్రపంచంలో. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎండిపోయిన పువ్వులన్నీ ఉన్నాయి పూజా మందిరంలో. అదేమమ్మా పువ్వులు తీయరా పూజా మందిరంలోంచి నిర్మాల్యము అన్నాను. అంటే అలా తీయకూడదు కదండి అన్నారు. అదేమిటమ్మా పూజా మందిరంలో నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి తల్లి? మనం బట్ట విప్పట్లేదా? అంతే తప్ప ఈ పంచ మీదే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో పంచ కట్టేసుకుంటానా? కట్టుకోను కదా. పంచ మార్చినట్టే నిర్మాల్యం కూడా తీసేయాలి కదమ్మా. కళ్ళకద్దుకుని నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి అంటే, ఏమోనండి ఎవరో చెప్పారు నిర్మాల్యం తీయకూడదని, అందుకని చెప్పి మా ఇంట్లో నిర్మాల్యం తీయమండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, నేను ఒకళ్ళ ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో మొగాళ్ళు పూజ చేస్తే అచ్చి రాదండి, అందుకని తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పుతారు. తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పితే అచ్చి వచ్చింది అని వచ్చే ఏమిటి వస్తుంది? తువ్వాలు తిప్పి అగరత్తా తిప్పుతో నువ్వు మనిషి జన్మెత్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం వేసుకుని నీ బతుకు అందుక తువ్వాలు కట్టుకుని అగరత్తా తిప్పుతావు భగవంతుడికి. నువ్వు కూర్చుని పూజ చేస్తే భగవంతుడికి కోపం వచ్చేసి నీ ఇంట్లో
లేనిపోని ప్రమాదాలు తెస్తాడా? ఎవడు చెప్పిన మాట ఇవన్నీ? విచిత్రమైన పూజలు, విచిత్రమైన అభిప్రాయాలు, విచిత్రమైన లక్షణాలు. ఒక మంచి ఏదైనా చెప్తామని అనుకున్నారనుకోండి, మీరు మొట్టమొదట వచ్చే ప్రశ్న ఏంటంటే, రామాయణం విన్నాం, ఇందులో మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎంత పనికి వస్తుంది కాదు, చొప్పదంటూ ప్రశ్నలన్నీ పట్టుకొచ్చి దానివల్ల నీ జీవితం మారేది ఏమాత్రం ఉండదు. రాముడు ఎప్పుడు పుడితే నీకెందుకు, రాముడికి లక్ష్మణుడికి ఎన్ని వేల సంవత్సరాలు తేడా ఉంటే నీకెందుకు, సీతమ్మ పెద్దదా రాముడు పెద్ద, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో రోజులెన్ని, యాగం ఎన్ని రోజులు చేశారు, ఆ రోజులకి పగళ్ళెన్ని రాత్రి ఎన్ని, గంటలెన్ని నిమిషాలెన్ని, నీ జీవితం బాగుపడింది. దీనికి నీ రామాయణం విన్నది నీ జీవితం మార్చుకోవడానికి ఉపయోగించుకో. నీకు అక్కర్లేని విషయాల్లో నీ బుర్ర పెట్టకు, ఇంకోటి బుర్ర పాడు చేయకు. అదో పెద్ద ప్రాజ్ఞత అనుకుంటారు, అనుకుని లేనిపోని విషయాలన్నీ తీసుకొస్తూ ఉంటారు, అనవసరపు విషయాలు. దీపం పెట్టుకోండమ్మా అన్నాం అనుకోండి, రెండొత్తులు వేయాలా ఒకొత్తు వేయాలా? అమ్మ రెండొత్తులు వేసుకోండి అమ్మా. అమ్మ అంటే వాళ్ళే అన్నట్టు ఉంటుంది. రెండొత్తులు వేసుకోండి అయ్యా అన్నాం అనుకోండి, అగ్గి పుల్లతో వెలిగించాలండి అగల పుల్లతో వెలిగించాలా? ఇంకా దానికి అంతం ఉండదు. అసలు దీపం వెలిగించు అని చెప్పిన వాడు, అమ్మ నా బుద్ధి గడ్డి తినేసింది, నన్ను క్షమించండి, ఎప్పుడు నా ఒంట్లో ఊపిరుండగా మిమ్మల్ని దీపం పెట్టమని అడిగితే మీ కాలి చెప్పెట్టి కొట్టండి అమ్మా నన్ను వెళ్ళిపోవాలి. ఇవ్వాలా? అంత హాస్యాస్పదమైన ప్రశ్నలు. ఈ ప్రశ్న మనం అడగడం వల్ల మన జీవితం ఏమి ఉద్ధరింపబడుతుంది? ఈ ప్రశ్నలో నిజాయితీ ఏమైనా ఉందా? గోయింగ్ ఫర్ అన్ ఇంట్రోస్పెక్షన్ బిఫోర్ గోయింగ్ జస్ట్ పోజింగ్ ఎ లీనియంట్ క్వశ్చన్ టు సమ్ అదర్ ఫెలో. ముందు లోపల ఆత్మ విచక్షణ జరగాలి. ఈ ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న అవసరమా, ఈ ప్రశ్న వల్ల నా జీవితం ఏమైనా ఉద్ధరింపబడుతుందా? అది నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవడం మానేసి తేరగా దొరికాడని ఎవడైనా చెప్పేవాడు దొరికితే ప్రశ్న పరంపర, వాడు ఎవరైనా దొరికాడు నీకు ప్రపంచంలో. అందుకని ఏమవుతుందంటే ప్రశ్నలకు భయపడిపోయి అసలు చెప్పేవాడు కూడా అమ్మవాళ్ళు వచ్చారంటే భయపడుతున్నాడు. అందుకని ఇంత దారుణమైన స్థితి వచ్చేసింది ప్రపంచం. అందుకని చెప్పినటువంటి మాట వినడం అంటే ఏమిటో నేర్చుకోవాలి. అందుకని ఇంతకీ ఎందుకు చెప్పారంటే, ఈ మాట మహానుభావుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆయన చెప్పాడు, ఏమయ్యా ధర్మము అర్థము కామము వీటికి కాలమును భాగించుకోవడం నేర్చుకో. అలా భాగించుకోవడం నీకు నేర్చుకోలేదు కాబట్టి, నీకు చేత కాలేదు కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది. కేవల కేవల కామాన్ని పట్టుకుని ఉండిపోయావు. ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయావో చూసావా? లక్ష్మణుడిలా మాట్లాడాడు రాముడు మాట్లాడితే అందంగా ఉంటుంది. ఇద్దరికి తేడా చూడండి. ఎక్కువ శ్లోకాలు చూపించడం కుదరదు, అందుకని ఒక శ్లోకం చూపిస్తాను మీకు. హిత్వాధర్మం తదార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుధ్యతే. కేవలము కామమునందు మాత్రమే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, దానికే ఉపయోగించుకుంటున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం రా సుగ్రీవా. వాడు ఎలా పడిపోతాడో అలా ఒక్క పురుషార్థాన్ని మాత్రమే పట్టుకున్నవాడు దెబ్బతింటాడు రా. అది కామమే కాదు, అర్థమే కావచ్చు. ఎందుకు పుట్టావంటే డబ్బు సంపాదించడానికి, ఓవర్ టైం, పార్ట్ టైం, మెయిన్ ఉద్యోగం. ఎందుకు ఇవన్నీ? తినడానికి లేక కాదు, డబ్బు తక్కువై కాదు. ఎంత సంపాదన సంపాదించి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమయ్యాడు? మణుగుల బంగారం దక్షిణ భారతదేశానికి వచ్చి ఓరుగలు సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి పట్టుకుపోయి చిట్ట చివర చచ్చిపోయే సమయం వస్తే కోశాగారంలోకి వెళ్లి బంగారు కడికల వంట చూసి, నేను వెళ్ళిపోతున్నాను, ఈ బంగారం ఏమైపోతుందో అని నాలుగు తరచుకు చచ్చిపోయాడు. పళ్ళ మధ్యలో పెట్టుకుని పట్టుకెళ్ళారా రవ్వంతా బంగారం? పట్టుకెళ్ళలా, ఏమిటి పట్టుకెళ్తావు? అందుకే మహానుభావుడు నృసింహ శతకంలో ఒక మాట అంటాడు. ఆయన తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, కుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె చుంటీగలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలము అర్థమునందు జీవితం నాశనం అయిపోయినా పనికొచ్చేది ఉండదు. మీకు నిన్నటి రోజున ఒక మాట చెప్పాను, బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉన్నంతసేపే చెక్ యాక్సెప్ట్ అవుతుంది. బ్యాంక్ లో అయిపోయిన తర్వాత చెక్ యాక్సెప్ట్ చేయరు. మీరు చేసుకున్న పుణ్యం ఉన్నంతసేపే మీకు ఆ పుణ్యము ఆదాయంగా, యశస్సుగా, బిడ్డలుగా, ఆరోగ్యంగా వస్తుంటుంది. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మీరు వేరొకరిని సుఖపెట్టడానికి అవకాశం ఉండదు. ఆనాడు భ్రష్టుడై వచ్చే జన్మలో, పూర్వజన్మలలో పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించేశావు, ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం లేదు, వచ్చే జన్మలో ఈ జన్మలో
ఇక్కడ అనుభవించిన వాడు వచ్చే జన్మలో పక్క ఇంట్లో పుట్టి అదే అపార్ట్మెంట్ లో పైన కూర్చొని మధురాన్నాన్ని తిని సువాసనతో కూడినటువంటి పాత్రని పని మనిషికి చిత్రవించావు. ఆకలేస్తోంది బాబాయ్ అంటే ఆకల ముంద అంటుదో అన్నావు. యాదుకల వాసన గుప్పమంటున్న పాత్ర చింతపండుతో తోని నువ్వు చూడకుండా కళ్ళొత్తుకుంది. కానీ ఈ పాపాన్ని చూస్తున్నవాడు వేరొకడు ఉన్నాడు. మధురాన్నమును నువ్వు ఒక్కడివే తిన్న పాపమునకు ఉపాధి అదే. మళ్ళీ అదే పని మనిషిగా నువ్వు వస్తావు. ఆ పని మనిషి యజమానురాలుగా వస్తున్నప్పుడు అనుభవిస్తావు. మళ్ళీ వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగితుగా నా కడవల్ వారింట నీసుతుండెడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతి ఆడందని మీ గడ పెరుగోడట నీ సుతుడు త్రావి ఒక ఇంచుకుతా కోడలి మూతింజరివిన కోడలు ముచ్చడు చూప్త కొటెల తాంగి అని పోతనగారు భాగవతంలో ఆంధ్రీకరిస్తూ చెప్తారు. ధర్మం తప్పిపోతే బతుకులు ఎలా వెళ్ళిపోతాయి. అందుకని ధర్మార్థ కామములకు సమయాన్ని భాగించుకోవడం నేర్చుకోవయా సుగ్రీవా, లేకపోతే చెట్టు చివర పడుకున్న వాడిలా అయిపోతావు. ఆనాడు రాముడు సుగ్రీవుడికి చెప్పింది కాలంతో సంబంధం ఏం లేదు. ఎన్ని కోట్ల సంవత్సరాల వెనకాల చెప్పాడు నీకు అవసరం. నీకు ఇప్పుడు పనికొస్తోందా లేదా అది ప్రస్తుతం. దాన్ని నువ్వు గుర్తెట్టుకో చాలు. ఇప్పుడైనా నువ్వు ధర్మమును మర్చిపోయి అర్థమునందు కాని కామమునందు కాని వ్యగ్రతని పొందితే నువ్వు చెట్టు చివర పడుకున్న వాడివే. అందుకని రామాయణం జీవించి ఉంది. అందుకని బ్రహ్మగారు మాట అన్నారు, ఎంత కాలము పర్వతములుంటాయో ఎంత కాలము నదులుంటాయో అంత కాలము రామాయణం చెప్పబడవలసిందే, వినవలసిందే, మనుష్య జీవితాన్ని మార్చుకోవలసిందే. రామాయణం కన్నా ఆదర్శం ఇంకా ఉండదు కాబట్టి మనిషిని తినడానికి. అందుకని ఈ మాట చెప్తే ఏమముక్తస్తు సుగ్రీవో రామం వచనమబ్రవీత్ ప్రస్థాశ్రీశ్చ కీర్తిశ్చాకపిరాజ్యంచ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయా తమ దేవా ప్రసాదాచ్చా భ్రాతుశ్చ దేతాంబర కృతం స ప్రతికుర్యాద్యః పురుషాణాం సదూషక వృక్షాశ్చ వానరాశూరా గోలాంగూలాశ్చ రాఘవ కాంతార వనదుర్గానామభిజ్ఞో ఘోరదర్శనాః. మహానుభావ రామ, నువ్విచ్చినటువంటి అలంకరానికి రాజ్యం కాని భార్య కాని నేను కృతజ్ఞుడను కానయ్యా. అదిగో వచ్చేస్తున్నాయి, కొన్ని కోట్ల వానరములు వస్తున్నాయి, భల్లూకములు వస్తున్నాయి, కొండముచ్చులు వస్తున్నాయి. ఈ వీటన్నింటితో ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టమయ్యా. సీత ఈ భూమండలంలో ఎక్కడుంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా, ఏ పరిస్థితులలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నది ముందు జార కనిపెట్టబడాలి. దానికోసమని నాకు ఉపకారం చెయ్యవలసినది, వానరులను అన్ని దిక్కులకి పంపించి అన్వేషణము జరిగేటట్టుగా చూడవలసినది అన్నాడు. ఈలోగా ఏదో పెద్ద లారీయో హెలికాప్టర్ పైనుంచి కిందకి దిగ్గానే చూడండి దుమ్ము ఎలా పైకి లేస్తుందో, అలా పెద్ద దుమ్ము ధూళి పెద్ద అరుపులు కేకలు వినపడ్డాయి. ఏమిటని చూశారు. దిశ పర్యాకులాశ్చాసన్ రజసాతేన మూర్ఛత చితాలక మహీసర్వాసైల వనకాననాః. కోట్ల 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 వానరములు వచ్చేసాయి. అవి వచ్చేయడంలో చెట్ల మీద వానరములే, నీటి మీద వానరములే, సరస్సుల్లో వానరములే, కొండల మీద వానరములే, అరణ్యములలో వానరములే, ఎక్కడ చూసినా వానరములే. భూమి మీద అంగుళం చోట్లేదు. అలా వచ్చి నిలబడిపోయేటప్పటికి అవన్నీ చేస్తున్నటువంటి కిలకిలలు, వాటి నమస్కారాలు, ఇందులో పెద్దవాళ్ళు వస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, చేతులు పట్టుకుని కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నమస్కారం పెడుతున్నారు, కొంతమంది కాళ్ళ మీద పడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. సుగ్రీవుడు వీళ్ళందరితో అకస్మాత్తుగా చాలా ఉత్సాహవంతుడైపోయి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఇంతమంది వానరులు చూసి పిల్లల్ని చూడండి, ఓ విజిల్ వేసి అందరి పిల్లలు లోపలికి వచ్చేసిన తర్వాత పీటీ మాస్టర్ స్టేజ్ మీద నిలిచిన డెస్పరస్ ఆల్ స్టూడెంట్స్ ఫాల్ ఇన్ లైన్స్ అంటారు. అనగానే అందరూ టకా 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 లైన్స్ లోకి వచ్చేస్తారు. అలా సుగ్రీవుడు అని ఏమిటో ఎవరి ఇంతమంది వానరులు కొండల మీద, నదుల మీద, సరస్సుల్లో, చెట్ల మీద, పుట్టల మీద ఇలా నిలబడిపోతే ఎవరి మీద కాలెవరెవరు వచ్చారో నాకు తెలియట్లేదు, మీ అందరూ సరిగ్గా నిల్చోండి అన్నాడు. అనేటప్పటికి అంతే, ఎంత వానరులైతే మాత్రం సుగ్రీవుడు ఆజ్ఞ. ఎవరెవరు ఎంతమందిని తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిలబడ్డారు. నిలబడితే ఎవరు ఎంతెంత మందిని తెచ్చారో చెప్పండి రా మాకో అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు చెప్పారు, మహానుభావ సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల మంది వానరాలు వచ్చాయి. శతబలి అనేటటువంటి వానరుడు 1,00,000 కోట్ల వానరములతో వచ్చాడు. సుషేనుడు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని 1,000 కోట్ల మంది వానరాల్ని పట్టుకొచ్చాడు. తార తండ్రి ఇంకా రుమ తండ్రి కొన్ని 1,000 కోట్ల వానరములతో వచ్చేశాడు. మహానుభావుడైనటువంటి హనుమ యొక్క తండ్రి కేసరి, ఆయన కొన్ని 1,000 కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1,000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2,000 కోట్ల భల్లూకములతో వచ్చాడు. పనసుడు 3 కోట్ల వానరములతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్ల కాటుక రాశి వంటి దేహం కలిగినటువంటి కోతులతో వచ్చాడు.
గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు. గరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. మైంద ద్వివిధులు అశ్వినీ దేవతల్లా 1000 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చారు. గజుడు 3 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాల్ని పట్టుకొచ్చాడు. రమణుడు 100 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. గంధమాధరుడు ఎడం చేతి వైపు 10,000 కోట్ల వానరాల్ని, కుడి చేతి వైపు 1,00,000 కోట్ల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. అంగదుడు 1000 పద్మాల వానరాల్ని, 100 శంకువుల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. తారుడు 5 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. రంభుడు ఆయుధము, సహస్రము, శతము. దుర్ముఖుడు 2 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. హనుమ కైలాస శిఖరాల్లా అంతంత ఎత్తు దేహాలున్నటువంటి వజ్రం లాంటి కాయాలున్నటువంటి 1000 కోట్ల మంది వానరులతో వచ్చారు. నలుడు ఏదో 1116 చదివించినట్టు 100 కోట్ల 1000 మంది 100 మంది వానరులతో వచ్చాడు. అయ్యా వీళ్ళందరూ కలిసి వచ్చేసారయ్యా అన్నారు. వీళ్ళందరూ ఇన్ని కోట్లు 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 వచ్చేసారా, ఈ కోట్లను అసలు రేపు పొద్దున్న అన్నపానీయాలు ఏర్పాటు చేయాలి. వీళ్ళకి ఇన్ని తేనె బాటిల్స్ పంపించండి అని చెప్పాలి కోశాగారంలోంచి. ఇన్ని బత్తాయి పళ్ళు, ఇన్ని యాపిల్ పళ్ళు లెక్క చెప్పాలి కదా. ఈ కోట్లన్నీ కూడితే ఎలా వచ్చిందిరా ఇంకా అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళన్నారు, అయ్యా 10,000 కోట్లయితే ఒక ఆయుధం, 1,00,000 కోట్లయితే శంకు, అలాంటి 1000 శంకువులైతే ఒక అద్భుతం, 10 అద్భుతములైతే ఒక మధ్యం, 10 మధ్యములైతే ఒక అంత్యం, 20 అంచెములైతే ఒక సముద్రం, 30 సముద్రములైతే ఒక పదార్థం. అలాంటి పదార్థాలు కొన్ని వేలున్నాయి ఇక్కడ. అన్ని కోట్ల 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 వానరములు, భల్లూకములు, కొండముచ్చులు, నల్లకోతులు, పొడుగుకోతులు, ఎర్రకోతులు, పచ్చకోతులు. నేను శ్లోకాలు ఎందుకు అనుగ్రహించాను. మెరిసిపోతున్న కళ్ళతో ఉన్న కోతులు, పొడుగాటి తోక కోతులు, పొట్టి తోక కోతులు, అరిచే కోతులు, కోరలున్న కోతులు, ఎన్ని రకాల కోతులు, ఇన్ని కోతులు, ఇన్ని కొండముచ్చులు, ఇన్ని భల్లూకములు వచ్చి మొత్తం చీకటైపోయింది అంతే కిష్కిందంతా. అలా వచ్చి నింపేశారు ప్రాంతాన్నంతటి. నింపేస్తే చూశాడు రాముడి ఒక్క పొంగిపోయాక రాముడు, సుగ్రీవ అయ్యేవి సైన్యం, రాబాబుల సైన్యం చూస్తాం గాని అబ్బా చూస్తేనే వచ్చదు కాదు, అయ్యేవి వానర సైన్యం పిలిపించారా నాయన అని పరమానంద భరితుడైపోయి ఇప్పుడు పంపించాలి కదా. అందుకని మొట్టమొదట ఆ తూర్పు దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాడిని తూర్పుతో మొదలెట్టాడు సుగ్రీవుడు. అందుకని ఏవముక్తస్తు సుగ్రీవో వినతం నామ యూధపం అబ్రవీద్రామ సాన్నిధ్యే లక్ష్మణస్య ధీమత. ఆ వినతుడు అనబడేటటువంటి వానరాన్ని పిలిచాడు. ఆయన 1,00,000 మందితో బయలుదేరి నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు, నీకు నెల్లాళ్ళు సమయం ఇస్తున్నాను, నెల్లాళ్లలో సీతమ్మ తల్లి యొక్క జాన కనిపెట్టాలి, నువ్వు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాలి. తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళమంటే ఏదో 2 మైళ్ళు వెనక్కి వచ్చేయడం కాదు. ఎంత దూరం వెళ్లాలో తెలుసా, ఎక్కడి వరకు వెళ్లాలో తెలుసా? నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యమునం చ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ శోణం మణినిబోధకం మహీం కామహీం చైవ శైలకానన శోభితాం బ్రహ్మావాన్ విదేహాంశ్చ మానవాన్ కాశికోసలాన్ మగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ వంగాంస్తథైవ చ పత్తనం కోశకారాణాం భూమిం చ రజతారకాం సర్వమేతద్విచేతవ్యం మార్గయద్భిస్తతస్తతః రామస్య దయితాం భార్యాం సీతాం దశరథస్పృశాం సముద్రమవగాఢాంచ పర్వతాన్ నృతనాని చ మందరస్య తయే కోటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణ ప్రవరణతాశ్చైవ తథా చాస్త్యోష్టకార్ణకాః ఘోరలోహముఖాశ్చైవ జలమాశ్చైకపాదకాః అక్షయా బలవంతశ్చ పురుషాః పురుషాదకాః కిరాతాః కర్ణచూడశ్చ హేమాంగాః ప్రియదక్షిణాః ఆమమీనాశతాత్ర కిరాతాద్వీపవాసినః అంతఃచల జలాఘోరా నవ్యాఘ్రా ఇది శ్రుతాః. సామాన్యంత ఓర్పుంది. ఈ మాట ఇంకొక అనగలరా? అప్పుడు భామిని మాట. రాముడు ఎవరో, రాముడి కోదండానికి ఉన్న శక్తి ఏమిటో, ఎంత ధర్మాధర్మ విచక్షణ విస్తరించేస్తారు. ఇది సుగ్రీవాజ్ఞ, జ్ఞాపకం పెట్టుకోండి, బయలుదేరండి, శుభం భూయాం అన్నాడు. తూర్పు దిక్కు వెళ్ళవలసినటువంటి మానవులకు అన్నిటికీ కూడా ఇచ్చాడు, అనుజ్ఞనిచ్చాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని చూశాడు. నీలమగ్ని సుతం చైవ హనుమంతం చ వానరం పితామహ సుతం చైవ జంబవంతం మహాబలం సుహోత్రం చ శరారించ సరగల్మంత భైవచ గజం గవాక్షం గవజం సుషేణం వృషభం తథా మైందం చ దివిజం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖ వసంగం చ హుతాసన సుతాముహౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కవిగణీశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ విశేషవిత్ దేశామగ్రేసరం చైవ మహాబలవధాంగరం విధాయ హరివీరాన ఆదిశ దక్షిణాం దిశం. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క జాబితాను ఒక్కసారి చదివాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, ఆ తర్వాత మైందుడు, వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, గుల్కాముగుడు, అసంగుడు, హుతాశనుడు, వీళ్ళందరికీ నాయకుడుగా యువరాజైనటువంటి అంగదుడు బయలుదేరి మీ అందరూ దక్షిణ దిక్కుకు బయలుదేరండి అన్నాడు.
అనేటప్పటికీ వీళ్ళందరూ పరమ సంతోషంగా వచ్చేశారు. వీళ్ళ వెనకాతల కొన్ని లక్షల వానరములను పెట్టాడు. పెట్టి అబ్బాయి మీరు బయలుదేరి వెళ్ళడం అంటే ఎలా వెళ్ళాలో తెలుసా? దక్షిణ దిక్కుకు వెళ్ళినప్పుడు నేను చెప్పినంత వరకు వెళ్ళి రావాలి. ఎంత దూరం అది? సహస్రశిరసం వింధ్యం నామాద్రుమలతాయుతం నర్మదాంచ నదీం దుర్గాం మహోరగ నిషేవితాం తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీ మహానదీం వరదాంచ మహాభాగాం మహోరగ నికేషితాం నిషేవితాం. అక్కడ 1000 శిఖరములతో కూడినటువంటి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాలి. ఆ పర్వతం అంతా వెతకాలి, శిఖరాలు వెతకాలి, గుహలు వెతకాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు వెతకాలి, అందులో ఉన్న తోటలు వెతకాలి, చెట్లు వెతకాలి, ఆ చెట్లకు ఉండేటటువంటి పెద్ద పెద్ద తొర్రల్లో వెతకాలి, గోదావరిలో వెతకాలి, కృష్ణవేణిలో వెతకాలి, ఈ 2 నదులను దాటాలి, వరదా నది దగ్గరికి వెళ్ళాలి. ఆ నదిలో పాములుంటాయి, ఆ వరదా నదిలో కూడా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత అక్కడి నుంచి మేకల దేశము, ఉత్తర దేశము, దశార్ణ నగరములు, అగ్రవంతి, అవంతి మొదలైనటువంటి నగరాలకు వెళ్ళాలి. ఆ నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్లు వెతకాలి, ప్రాసాదములు వెతకాలి, ప్రతి ఇంట్లో వెతకాలి, అన్ని వీధుల్లో వెతకాలి. సీతమ్మ ఎక్కడుందో చూడాలి. విదర్భ, రుష్టిక, మాహి, మచ్చ, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైనటువంటి రాజ్యములన్నిటిలో వెతికేయాలి. మలయ పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడంతా వెతకాలి. చంద్రవృక్షాల మీద వెతకాలి, కావేరీ నదిని దాటాలి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించినటువంటి గృహం ఉంటుంది. అక్కడ మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని ఉంటాడు, అక్కడ చూడాలి. మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నది కనపడుతుంది, ఆ నదిలో వెతకాలి. దాని తర్వాత సముద్రం వస్తుంది, దానిలోకి చొచ్చుకుని పోయినటువంటి శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనాల అవతల ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని మీరు జాగ్రత్తగా వెతకాలి. తత్ర సర్వాత్మన సీతామాద్యతవ్యా విశేషత సహి దేశస్తు వధ్యస్య రావణస్య దురాత్మన రాక్షసాధిపతేర్యాస సహస్రాక్ష సముద్యతే దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రక్షతే అంగారకేతి విఖ్యాత ఛాయామకృష్య భోజని. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలిగొట్టుకు వెళ్ళినప్పుడు కాంచనలంక దర్శనం అవుతుంది. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడు అనేటటువంటి 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహుజాగ్రత్తగా వెతకాలి. సీతం ముందేమో చూడాలి. ఆ తర్వాత సముద్రాన్ని దాటాలి. పుష్పితము అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం కనబడుతుంది. అది ఆకాశాన్ని ఒలుచుకుంటూ ఉంటుంది. దాన్ని దాటి విడితే సూర్యవత్ పర్వతము అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది. అది దాటితే వైద్యుతం అనే పర్వతం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా గొప్పగా ఉంటాయి. ఆ పళ్ళు ఇంకా మామూలు పళ్ళు కావు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన సీడ్లెస్ ద్రాక్ష తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ పళ్ళు. ఇంకానే తక్కువే పోల్చానేమో. తత్ర భుక్తా వరార్హాని మాలాని చ ఫలాని చ మధుని పీత్వా ముఖ్యాని పరంగచ్చతారరాహ. మా చిన్నతనంలో ఎప్పుడైనా మేము ఇలా విజయవాడ అవి వెళ్తున్నామంటే మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఓ మాట చెప్తుండేవారు. ఏలూరులో ఒక్కసారి మినపట్టు తినండి అనేవారు. అదేదో వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పెట్టినట్టు మేము ఏలూరులో ఉన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి బంధువులు వస్తే ఇంట్లో శుభ్రంగా షడ్రసోపేతమైన భోజనం పెట్టినా పిన్ని ఏమనుకోకే ఒక్కసారి వసంత విహారంలో మినపట్టు తింటామని వెళ్ళేవారు. వెళ్ళి మినపట్టు తినొచ్చేవారు. ఏలూరు మినపట్టని బహుశా చాలా రుచిలో ఉంది. మరి మా చిన్నప్పుడు మమ్మల్ని హోటల్కి ఎవరిచ్చేవారు కాదు, తిననిచ్చేవారు కాదు. అందుకే అక్కడే పుట్టినా మాకంత దాని రుచి తెలియదు. తర్వాత మేము తిన్నాం ఒకసారి. అందుకని చెప్పి తత్రభుక్తామరాష్ట్రాన్ని అక్కడ ఉన్న చెట్ల మీద మంచి మంచి పళ్ళు పండుతాయి, చాలా రుచిగా ఉంటాయి. తేనె పట్లలోంచి తేనె కారుతుంటుంది. ఆ తేనె తాగండి, ఆ పళ్ళు తినండి. తర్వాత తత్రనేత్రమనకాంత కుంజరో నామ పర్వత అగస్త్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణ. కుంజరం అనేటటువంటి పెద్ద పర్వతం కనబడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి 10 యోజనాల ఎత్తుతో బ్రహ్మాండమైనటువంటి బంగారు మేడ నిర్మించాడు. రామమందిరం కూడా చూడండి, అక్కడ నమస్కారం చేయండి. ఆ తర్వాత తత్ర భోగవతీ నామా సర్పానామలయపురి విశాల కక్ష దుర్ధర్ష సర్వత పరిరక్షిత. అక్కడ భోగవతి అనబడేటటువంటి ఒక పెద్ద నగరం కనబడుతుంది. అక్కడ విషంతో కూడుకున్న పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అక్కడే వాసుకి మహానుభావుడు ఉంటాడు. మీరు అక్కడ వెతకాలి. అది దాటిన తర్వాత వృషభం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. అది వృషభాకారంలో ఎద్దు ఉన్నట్టు ఉంటుంది. దాని మీద ఒక చిత్రమైనటువంటి 3 రకాలైనటువంటి చందనం ఉంటుంది. దాని పేరు గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము. ఇది కాకుండా అగ్నితుల్యము అనబడేటటువంటి చందనం ఉంటుంది. కానీ మీరు పొరపాటున కూడా చందనాన్ని ముట్టుకోకండి. ఎందుచేతంటే రోహితులనేటటువంటి గంధర్వుల ఎప్పుడూ కూడా చందనాన్ని రక్షిస్తూ ఉంటారు. అక్కడ శైలూషుడు, గ్రామణి, శుక్షుడు, శుకుడు, బబుడు అనబడేటటువంటి 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక నమస్కారం చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి. బయలుదేరి ముందుకు వెళ్ళండి. వెళ్ళినట్టయితే తతఃపరన్న నమస్యేభ్య పితృలోక సుదారుణ రాజధానీయమస్యేష కష్కేన తపసామృత ఏతావదేవ యుష్మాభి వీరార్ వానర పుంగవా శక్యం విచేతుం గంతుం వానాతో గతిమాం గతి తతప్రియతరో నాస్తి మమ ప్రాణాద్విశేషత కృతాపరాధో బహుశో మమ బంధు భవిష్యతి. మీరు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పృథివికి చివర పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్లే వాళ్ళు ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది. అది దాటిన తర్వాత ఇంకా యమధర్మరాజు గారి యొక్క
యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు పడి కొట్టుకుంటుంటారు. పృథివీకి నేను చెప్పిన చివరి భాగం వరకే ప్రాణం ఉన్న వాళ్ళు వెళ్ళగలరు, అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడ వరకు వెళ్ళి మీరు వెతికిరండి, బయలుదేరండి అన్నాడు. వీడు సాధ్యం కూడా ఎంత రూట్ ప్లాన్ ఇచ్చాడు రా, ఎక్కడ తెలుసు అసలు వీడికి దీనిని. రామచంద్రమూర్తి అంతటి వారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు సుగ్రీవుడి వంక. ఆ తర్వాత సుషేణుడిని పిలిచాడు. ఆయన తార యొక్క తండ్రి, ఆయనకి మరీచి మహర్షి యొక్క పుత్రుడు, అచ్చిష్మంతుడు, అచ్చిమాల్యులు మొదలైనటువంటి వాళ్ళని ఇతర వానరుల్ని సాయంగా ఇచ్చాడు. ఇచ్చి మహానుభావ మీరు బయలుదేరాలి. తారాయాపితరం రాజా శ్వచరం భీమ విక్రమం అబ్రవీత్ ప్రాంజలి వాక్య అభిగమ్య ప్రణమ్యచ. మామగారు అందుకని శాసించలేదు, వెళ్ళి నమస్కారం చేసి చెప్పాడు, అయ్యా మీరు ఈ మిగిలినటువంటి వానరుల్ని కొన్ని లక్షల మందిని వెంట పెట్టుకుని బయలుదేరండి, ఉత్తర దిక్కుకు వెళ్ళండి. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు సౌరాష్ట్ర, బాహీక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మత్స, చేది, అవంతి, కాంతార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక మొదలైన పట్టణాలు, గ్రామాలు, జనపదాలు, సముద్రాలు, నదులు, కొండలు, వనాలు, చెట్లు, పుట్టలు, గుహలు అన్ని వెతికేసేయండి. అక్కడ మొగలి తోపులుంటాయి, కొబ్బరి తోటలుంటాయి, సమావనాలుంటాయి, అవన్నీ చూసేయండి. మృచి పట్టణం కనబడుతుంది, జటాపురం కనబడుతుంది, అవంతి కనబడుతుంది, అంగలేపాపురం కనబడుతుంది. ఆ పురాణాన్ని వెతికేసేయండి. సింధు సాగర సంగమ స్థానంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం మీద ఒక విచిత్రమైన లక్షణం కనబడుతుంది. అక్కడ తస్త్రప్రస్థేషు రమ్యేషు సింహ పక్ష గమాః స్థితాః తిథి మత్స్య గజాంశ్చైవ నీడాన్ని ఆరోపయంతితే. రెక్కలున్న సింహాలు కనబడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. పెద్ద పెద్ద ప్రాణుల్ని ఎత్తుకుపోతుంటాయి, తిమింగలాల్ని ఎత్తుకుపోతుంటాయి, ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. అవి రెక్కలతో వచ్చి సముద్రంలో ఉన్న ఈ ప్రాణుల్ని పట్టుకుని ఎగురుకుంటూ గుహలకు వెళ్ళిపోతుంటాయి. ఆ రెక్కలున్న సింహాల్ని చూడండి, ఆ గుహల్లో వెతకండి. సముద్రంలో పార్యాత్రం అనేటటువంటి పర్వతం ఉంది, ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ పర్వతం చూడండి. ఆ పర్వతం మీద వెతకండి. 100 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది, బంగారు వజ్రాలతో చూడడానికి మిలిమిట్లు కొలుపుతూ ఉంటుంది. కోటిం తత్ర సముద్రేతు కాంచనీం శతయోజనాం దుర్దర్శాం పార్యత్రస్య గతాద్రక్షల మానవాః. ఆ కొండ మీద వెతికేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుచేతనంటే దాని శిఖరాలు తళుక్కు తళుక్కని మెరుపుల్లో వస్తుంటాయి, కెమెరా ఫ్లాష్లు వచ్చినట్టు వస్తాయి. దానివల్ల కళ్ళు గబుక్కుని కలపడం జారిపోతారు. అందుకని జాగ్రత్తగా పూనికతో వెతకండి. దాని మీద 24 కోట్ల మంది గంధర్వులు ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళని జాగ్రత్తగా నమస్కారం చేసి వెతకండి. తర్వాత 100 యోజనాల ఎత్తైన వజ్ర పర్వతం ఉంటుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది.